ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి నేను చెప్పండి. చెప్పేదానికంటే ముందు అదే ఇప్పుడు ఎవిడెన్స్ మొత్తం అక్కడ ఉంది చూపిస్తాను. అదిగో హుహు. నేను చెప్పేదేంటంటే, నేను ఎవరి గురువు ఫాలోవర్‌ని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు ఈ వెరీ సద్గురు గుడ్. ఫాలోవర్ కాదు, నిత్యానంద కాదు, ఈ వేణుస్వామి కాదు. ఇందాక వెరీ గుడ్. ఆ ఫుడ్ డేట్ చెప్పేది ఎవ్వరు కాదు. ఐ యామ్ ఇండివిడ్యువల్. నాకు నేనుగా తెలుసుకున్నది నేను చెప్తాను. ఓకేనా? వెరీ గుడ్. ఇట్స్ మై ఓన్ పర్స్పెక్టివ్, మై ఓన్ రిసర్చ్. బట్ డోంట్ ఎనీవన్ కామెంట్ మీ లైక్ ఐ వాట్సాప్ యూనివర్సిటీ లైక్ వికీపీడియా. అది చేసుకునేవ్వండి. కామెంట్స్‌ని పట్టించుకోకండి. మీరు యూ కాన్సంట్రేట్ ఆన్ హియర్ వాట్ యూ యాహ్! టాకింగ్ అబౌట్. కామెంట్స్ చూడకండి. మీకు మీరు యాహ్! ఇక్కడ చేయండి. ఇప్పుడు ఇది చూపించే డిబేట్‌లో అది మనం చూసే డిబేట్‌లో మీకు 3 టైప్స్ చెప్తా. ఫస్ట్ ఐకానోఫ్రీ కోరిలేషన్, ఇంకోటొచ్చి స్క్రిప్చరల్ ఎవిడెన్స్, ఇంకోటి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్. 3 ఓకే. చూపిస్తా మీకు. ఓకే. ఇంకోటేంటంటే మీరు జనాలకి సగం సగం ప్రూఫ్ చూపించి, సగం మీకు నచ్చినట్టు చెప్పి జనాలను మోసం చేస్తున్నారని ఇప్పుడు చూపిస్తా మీకు. ఓకే. సీ డోంట్ టేక్ పర్ఫెక్ట్. దిస్ స్టేట్మెంట్ రూడ్. క్రిటిసైజ్ కాదు. మీరు చెప్పిందే చెప్తున్నా. పర్లేదు రండి. రండి చూద్దాం. నేను ఆడియన్స్ కూడా ఏం చెప్పదలుచుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒక రేషనల్ మైండ్‌తో ఆలోచించండి. దట్స్ ఇట్. ఓకే. వెరీ గుడ్. మంచి పాయింట్. ఓపెన్ చేసారా? యాహ్! షేర్ చేశాను. నెట్స్‌లో హ్మ్. అయిందా? ఓపెన్. యెస్. ఓపెన్. హ్మ్. కనిపిస్తుందండి? యెస్. యెస్. చెప్పండి. యెస్. ఇది యాక్చువల్‌గా మురుడేశ్వరి దేవులో అదే గుడిలో ఉన్న దేవి. ఐడల్. హ్మ్. యెస్. సార్ మీరు మధ్య మధ్యలో రెస్పాండ్ అవుతుండండి. యెస్. యెస్ అని చెప్పి. యాహ్! 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 షూర్ చెప్పండి. ఇది మురుడేశ్వరి దేవి. హ్మ్. మీరు దీన్ని బుద్ధుడని చెప్పారు. హుహు. మీరు బుద్ధుడని ఎలా చెప్పారంటే, ఈ హెడ్ మీద ఉన్న ఈ బాల్స్ లైక్ స్ట్రక్చర్‌ని బుద్ధుడి నెత్తి మీద ఉన్న స్నేల్స్‌తో కంపేర్ చేశారు. ఉంగరాల జుట్టు. సరే చెప్పండి. యెస్. ఎనీథింగ్ హ్మ్. దట్స్ ఇట్. కానీ ఇక్కడ చూస్తే మీకు ఈ ఉంగరాల జుట్టుతో పాటు నెత్తి మీద హ్మ్. హెడ్ మీద ఈ టైప్ ఆఫ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. హుహు. కెన్ యూ సీ థిస్ అండి? ఆర్నమెంట్స్. యాహ్! యాహ్! నెక్స్ట్ పేజ్‌లోకెళ్ళండి. యాహ్! జూమ్ పైగా మీకు చేసినప్పుడు హెడ్ హెడ్ మీద కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఇలా ఉన్నాయి. ఇలా బొట్టు కాకుండా డిఫరెంట్ లాగా. ఈ హ్మ్. కళ్ళకి ఈ గోల్డెన్ పెట్టే విధానం కూడా మీరు చాలా డిఫరెంట్‌గా కామెంట్ చేశారు. దానికి కూడా నేను సమాధానం చెప్తా. హ్మ్. చూడండి. చెప్పండి. పైగా మీరు అప్పుడు ఏమన్నారంటే హిజాబ్‌తో పోల్చారు. ఈ కప్పేయడం, హుహు. ఫ్లవర్స్‌తో కప్పడం అని చెప్పేసి. నాకది రూడ్‌గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఓకే. ఓకే. ఇది సైడ్ యాంగిల్ నుంచి. హెడ్ మీద హ్మ్. ఉన్న ఈ ఆర్నమెంట్స్ చూడండి. హుహుహు. ఈ హ్మ్. లెవెల్ కంట ఈ బుద్ధుడు నెత్తి మీద ఉండే ఈ స్నేల్స్ లెవెల్ కంట ఇక్కడ ఇంకో ఆర్నమెంట్స్ ఉన్నాయి. నాకు తెలిసి హుహు. బుద్ధుడు ఆర్నమెంట్స్ పెట్టుకోడు. హ్మ్. బికాస్ ఆయన రాజుగా ఉన్నప్పుడు మాత్రం ఆర్నమెంట్స్ పెట్టుకుంటాడు. తర్వాత ఓకే. నాకు ఓకే. తెలిసి ఉండడు. యెస్. హ్మ్. ఎంత క్లోజ్‌లో చూసినా నాకు ఆ ఫేస్ ఫీచర్ నాకు కనపడలేదు బుద్ధుడిలో ఉండేది. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ ఫ్లవర్ స్ట్రక్చర్స్ కూడా కనిపిస్తుంది నాకు సైడ్స్ నుంచి. హుహుహు. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇంకా క్లియర్‌గా ఉంది. ఈ హ్మ్. ఆర్నమెంట్స్ ఇయన్నీ ఉన్నది. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఎలా చూస్తామంటే చూడండి. చెన్నకేశవ స్వామి తమిళనాడులో హ్మ్. ఉన్నది. ఇది చూడండి. ఇది చూస్తే ఈ హెయిర్ స్ట్రక్చర్ చూసి యాస్ ఇట్ ఈజ్ మనకి స్నేల్స్ గుర్తొస్తాయి. కానీ ఇది స్నేల్స్ కాదు. ఇది హుహు. కర్లీ హెయిర్ జనరల్‌గా. హ్మ్. ఇంకా పైగా ఉన్న ఓకే. హెయిర్ డిజైన్స్ యాస్ ఇట్ ఈజ్ సేమ్ హ్మ్. మీకు అన్ని హిందూ గుడుల్లో కూడా మాక్సిమం ఇలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ డాట్స్‌తో హెయిర్ ప్యాటర్న్ చూపించడానికి కూడా ఇలా ఉంటాయి. మీరు హ్మ్. దాన్ని చూపించి చేశారు. ఇదొచ్చి హ్మ్. చంద్రకేతు గారండి టెర్రకోట 200 బీసీఈ. హుహు. యాక్చువల్‌గా చంద్రకేతు వచ్చి 2500 అంటే 500 బీసీ టు 800 బీసీ డేట్‌ని చెప్తున్నారు. యాక్చువల్‌గా ఇది ఆర్కియాలజిస్టులు హ్మ్. ఏమన్నారంటే. ఇందులో కూడా చాలామంది హ్మ్. హ్మ్. చూడండి. లేడీస్ కూడా హెడ్ పైన చూడండి. ఇట్స్ లైక్ సేమ్ ప్యాటర్న్. 500 సో, 500 బీసీఈ. ఓకే. జస్ట్ హిందువులేనా ఇది? హిందువులదేనా? హిందువులదే కాదు సామెత చెప్తానండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. ఇలాంటి ప్యాటర్న్ ఉందని చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు దాన్ని ఓకే. బుద్ధుడితో పోల్చారు కదా! అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇది ఓకే. చూడండి. ఈళ్ళైతే బుద్ధులు కాదు. వీళ్ళ హెడ్ చూడండి యాస్ ఇట్ ఈజ్. హ్మ్. ఇది సేమ్ బుద్ధుడు కాదా టెర్రకోట. ఇది? బుద్ధుడు కాదా? బుద్ధుడు ఇది కాదనమాట. ఇది బుద్ధుడు ఎలాగో చెప్పాను ఒకసారి నాకు. ఓకే. అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఓపెన్ చేసారు కదా! దిస్ కాదండి. ఇస్ నాట్ బుద్ధుడైతే కాదండి. బిఫోర్ లేదు. కామన్ ఎరా కదా! ఇది 200 బిఫోర్ కామన్ ఎరా. హ్మ్. హ్మ్. ఒక్క నిమిషం అలాగే ఉంటే నేను ఒక ప్రెజెంట్ చేస్తాను. చూస్తారా? సార్ నాది కంప్లీట్ చేయనివ్వండి సార్. నాది చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్ నాది ఇప్పుడు చెప్పేది. అందుకనే చటుక్కున ఐ జస్ట్ వాంట్ టు లేదండి. అంతా అయిపోయిన తర్వాత మీరు చూపించండి. ఎందుకంటే మిడిల్‌లో తీసుకొస్తే నాది ఇంటరప్ట్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ ఎంతైనా చూపించండి వింటాను. అంటే
మీరు నెత్తి మీద స్నేల్స్ అనే కాదు, అది స్నేల్స్ కాదు, దాని మీద ఏదో ఇది ఉందన్నారు కదా. ఆగండి, మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది కాదు మీకు యాక్చువల్లీ స్క్రీన్ చూడండి ఒకసారి, స్క్రీన్ చూడండి ఒకసారి. ఒకసారి ఆగండి సార్. ఇంకా అది అలా చాలా ఉందండి, మీరు మిడిల్ వచ్చేసి అలాగా. లేదు లేదు, స్క్రీన్ చూడండి ఒకసారి. చెప్పండి. ఏంటిది? వాట్ ఇస్ దిస్? మరి నేను చూపిస్తుంది ఏంటండి? వాట్ ఇస్ దిస్ అండి? ఇది అదేనా? జూమ్ చేయండి. ఓకే, దిస్ ఇస్ ది ఆల్మోస్ట్ ఐ థింక్ అఫీషియల్ సైట్. ఓకే, చూద్దాం. నేను కూడా మీరు చెప్పిన సేమ్ అఫీషియల్ సైట్ నుంచి తీసానండి ఫోటో ఇది. చెప్పండి. ఇక్కడ మీకు మొత్తం కవర్ చేసి తెలిసిందా మీకు? ఏం కవర్ చేసిందండి? ఇది కవర్ చేయని పార్ట్ ఉంది కదా, ఇది. వాట్ ఇస్ దిస్? అవునండి, ఫ్లవర్ డిజైన్ ఉందన్నారు, ఆర్నమెంట్స్ ఉందన్నారు, ఫ్లవర్ డిజైన్ ఉందన్నారు. ఇది అవునండి. ఇది ఫ్లవర్ డిజైన్, ఏది ఆర్నమెంట్, ఏది మీకు మొత్తం అక్కడ కవర్ అయిపోయింది తెలిసిందా మీకు? ఏ కవర్? ఇది మాముండేశ్వరి ఫోటో అనేది. మరి నేను చూపిస్తుంది ఏంటండి? ఓకే ఓకే, అవునండి, మాముండేశ్వరి ఫోటోనో కాదో తెలుసున్నారు కదా. ఓకే, దిస్ ఇస్ ది ఓకే, దిస్ ఇస్ ది అఫీషియలా సెమీ అఫీషియలా? బట్ మాముండేశ్వరి నేను అప్లోడ్ చేసుకుంది కాదు ఇది. ఓకే, నేను అప్లోడ్ చేసుకుంది అయితే కాదు. మాముండేశ్వరిది ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఇది మొత్తానికి మీ ఉద్దేశం ఏంటి? ఇది అది కాదంటారా? ప్రెజెంట్ చేస్తుంటే ముండేశ్వరి ఫోటో సరే, ముండేశ్వరి ఫోటో కాదు అంటారు, అవునా కాదా? ఒక్క చెప్పండి సార్. ఇది ముండేశ్వరి ఫోటో కాదంటారా? ఇది మీకు క్లారిటీగా లేదు పైగా అక్కడ. ఓకే, మీరు చెప్పిన ఫేస్బుక్ లోంచి నేను తీసుకొచ్చింది. నాకు తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఫినిష్ చేయండి సార్. నాది ఫినిష్ అయితే మీకు టోటల్ క్లారిటీ వస్తుంది. ఎక్సలెంట్. ఓకే, మీరు కంటిన్యూ. నా స్క్రీన్ పెట్టిన ఉండండి ఒకసారి. ఓకే, యూ బ్యాక్. మీరు చేయండి. ఇది ఈ టైప్ హెయిర్ ప్యాటర్న్ ఎప్పటి నుంచో కూడా ఉందని చెప్తున్నాను నాకు నేచురల్గా. నెక్స్ట్ ఇది చూసారు, ఇది విష్ణు అని చెప్తున్నాం. కెన్ యూ గెస్ అండి ఏంటిది? ఓకే, విష్ణు ఫ్రమ్ కంబోడియానా? యా. ఈ హెయిర్ ప్యాటర్న్ చూస్తే మీకు యాస్టీజ్ బుద్ధుల్లో కనిపిస్తుంది, కానీ బుద్ధుడు కాదు, విష్ణు అంటారు అంతేనా? యా, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఫోటో చూపిస్తుండీ. దీస్ ఆర్ నాట్ స్నేల్స్. బుద్ధుడు కాదు, విష్ణు. స్నేల్స్ అని ఎవరు చెప్పాడండి మీకు? హూ టోల్డ్ యూ దట్ బుద్ధుడి నెత్తి మీద స్నేల్స్ ఉంటాయని? స్నేల్స్ అని చెప్పారా మీకు? సార్ అదే ఎవరు చెప్పారండి స్నేల్స్ స్టోరీ? అదే సార్. ఏ స్టోరీ అండి? ఎక్కడ చదివారు స్టోరీ? నెత్తి మీద స్నేల్స్ ఉంటాయని ఎవరు చెప్పాడు మీకు? వంశీ, నేను అడిగిన క్వశ్చన్ కాన్సెప్ట్. నెత్తి మీద బుద్ధుడు నెత్తి మీద స్నేల్స్ కూర్చుంటాయని ఎవరు చెప్పారు? నేను స్టోరీ చదివానండి. ఆ హెయిర్ ప్యాటర్న్ చదివానండి, నాకు ఆ స్టోరీ వచ్చింది. అది ఉంగరాల జుట్టు అండి, అది ఉంగరాల జుట్టు. అది గూగుల్లో సార్, నెత్తి మీద స్నేల్స్ ఉన్నాయని అనుకున్నారా మీరు? అది అనుకుని వచ్చారా మీరు? ఉంగరాల జుట్టు అనుకుందాం. ఓకే, ఉంగరాల జుట్టు అనుకుందాం. లెట్ మీ కంటిన్యూ. బ్యాక్ సైడ్ చూపించండి, బ్యాక్ సైడ్ చూపించండి. ఇదిగోండి ఉంగరాల జుట్టు. ఏమైంది ఉంగరాల జుట్టు ఉంటే? విష్ణు ఉంగరాల జుట్టు ఉంటుందని ఎక్కడ రాసిందండి? సరే, ఏ పురాణమైనా, హిందూ పురాణంలో మొత్తాల మీద ఎక్కడైనా సరే. సార్ నాకు అర్థమైంది మీ ఆర్గ్యుమెంట్ ఎలా నాకు అర్థమైంది. నన్ను మొత్తం చెప్పిన తర్వాత మీరు ఆర్గ్యుమెంట్ మొత్తం మీరు చెప్పుకోండి, ఓకేనా? నాకు కంప్లీట్ చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. మీరు అంతే ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. నేను ఎవిడెన్స్ చూపించిన తర్వాత మీకు అసలు చెప్పడానికి అవకాశం ఉండదు నాకు తెలిసి. ఇదిగోండి, చెప్పండి. నెక్స్ట్ ఇది చూడండి. మీరు అప్పట్లో వీడియో ఏం పెట్టారంటే, ఈ స్తంభానికి ఇటు సైడ్ ఉన్న ఈ ఫోటో చూపించి దిస్ ఇస్ నాట్ బిలాంగ్ టు హిందూయిజం అన్నారు. కానీ అదే నెక్స్ట్ సైడ్ చూస్తే వినాయకుడు ఉన్నాడు. అది చూపించలేదు మీరు అప్పుడు ఆ వీడియోలో. వినాయకుడు ఉన్నాడా? మరి ఇటు సైడ్ బుద్ధుడిని, అటు సైడ్ వినాయకుడిని ఎందుకు పెట్టారంటారు? అది బుద్ధుడు మీరు చెప్తున్నారండి. ఓకే, బుద్ధుడు కాదంటున్నారు కదా. ఓకే, నెక్స్ట్ చెప్పండి. అది బుద్ధుడు మీరు చెప్పి చూపించారు, కానీ ఇటు సైడ్ ఉన్న వినాయకుడిని చూపించలేదు మీరు. ఓకే, నెక్స్ట్ వచ్చి చూడండి, వినాయకుడిది ఎన్ని ఫ్రమ్ 6th century రూయిన్స్ అండి.
నంది కింద మహిషాసురి మధ్యని ఎలా చెప్తుందంటే చెప్తాను నెక్స్ట్. నెక్స్ట్ ఇది వచ్చి గుడిమాల టెంపుల్ శివలింగం 200 BC. దీని మీరు డిబేటబుల్ అంటారు కాదు నాకు తెలియదు, జస్ట్ చూపిస్తున్నాను మీకు. పంచముఖి లింగం ఫ్రమ్ లక్నో మ్యూజియం 200 BC. యాక్చువల్లీ 200 300 సరిగ్గా చూడలేదు, 200 అనుకుంటా మ్యాక్సిమం. నెక్స్ట్ చౌముఖనాథ్ టెంపుల్ 6th or 8th century CE. దీనికి యాక్చువల్లీ ఏఎస్ రిపోర్ట్ కూడా ఉంది, కాల్సి చూపించచ్చు. 359 pages. ఏం చెప్పారంటే శివుడి విగ్రహం అని చెప్పారా? అవునండి. బుద్ధుడు అని చెప్పలేదా? మీరు బుద్ధిని పట్టుకోకండి సార్, మీకు కంగారు అడగండి, చెప్తాను. ఈ శివలింగం వచ్చి 359 pages శివలింగం, 13th century. మీకు ఎందుకు ఇంత దీన్ని ఇక్కడ సపరేట్ గా పెట్టినా మీకు తర్వాత చెప్తాను. హరిహర స్టాచ్యూ ఫ్రమ్ కంబోడియా, late 7th century and 8th century CE. కంబోడియాలో ఉన్నది. విష్ణులాగా ఉన్నాడా? చెప్తానండి, అని చెప్తాను మీకు కావాలి. ఎందుకంటే హరిహర అండి, శివుడు విష్ణువు. శివుడు విష్ణువు రెండు కలిసి ఉన్నారు ఇందులో. ఎస్. అంటే ఫ్రంట్ శివ వెనక ఇదా, లేకపోతే హాఫ్ అండ్ హాఫ్ ఎలాగా? తెలిసింది కదండి ఇక్కడ హెడ్. నేను అడిగేది టాప్ హాఫ్ శివుడు, కింద హాఫ్ విష్ణువా, లేకపోతే కింద పాట, లేక వాట్ ఇస్ ద డివిజన్? హరిహర అంటే ఇద్దరు కలిసి ఉన్నారు. వెర్టికల్ డివిజన్. వర్టికల్ డివిజన్. ఓకే. లెఫ్ట్ సైడ్ శివుడు, రైట్ సైడ్ విష్ణువా? కాదండి, లెఫ్ట్ సైడ్ శివుడు, రైట్ సైడ్ విష్ణువు. ఓకే. ఎక్కడ రాసిందండి అది? ఎక్కడి నుంచి తెచ్చారు ఇది? చూపిస్తానండి, అది కూడా ఎక్కడ చూపిస్తాను మీకు. అది ఎక్కడ నుంచి కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చి శివుడు, ఇది మున్నేశ్వరి దేవి టెంపుల్ అవుట్ సైడ్ ఉన్న శివలింగాలు. ఇది ఇది బుద్ధిస్ట్ లో తాత చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మీకు నన్ను చెప్పారు మీరు ఏ మతాలు తీసుకొస్తారో అడిగారు. ఇది గుర్తుందండి? ఇదేంటో ఫియోనా బకి. చెప్పండి. ఫియోనా బకి మీరు చెప్పిందే. జూమ్ చేయండి. ఇది యాక్చువల్ గా అసలు ప్రూఫ్ నాకు ఏం అక్కర్లేదు. మీరు చూపిస్తే అసలు ప్రూఫ్ ఎక్కడో తేలిపోయేది. మీరు అసలు ఏం చూపించలేదు నాకు తెలిసి. జూమ్ చేయండి మాస్టర్, చదువుదాం. చేద్దాం అండి. ఎక్కడ చదివించాలనుకుంటున్నారా? ఇది జూమ్ చేస్తే మొత్తం తెలిసిపోయేదండి. జనాలు చదవలేదు కదా, అందుకే తెలియదు పాపం జనాలకి. మీరు ఈ రెడ్ మార్కింగ్ ఏంటంటే మీరు చెప్పింది ఈ ఆర్టికల్ లో తను చెప్పింది ఏంటంటే మీరు చూపించింది, మీరు ఇది మిస్ డేటెడ్ అని చూపించారు. పేపర్ ఎల్లో మార్క్ చూపించండి. చూపిస్తానండి. చూపిస్తాను సార్. ఇదంతా నేను మార్క్ చేసింది కదా. ఫస్ట్ మొత్తం ఆర్గ్యుమెంట్ చెప్పనండి. రెడ్ మార్క్ మీరు చెప్పింది ఏంటంటే 16th century కన్స్ట్రక్ట్ చేశారు. కానీ మీరు ఆ వీడియోలో ఏం చెప్పారంటే 19th century ఎక్స్కవేషన్ జరిగిన తర్వాత దీన్ని హిందూయిజం కింద మార్చారన్నారు. తర్వాత మీరు ఈ పాయింట్ చూపించారు. అసలు ఈ పాయింట్ చూపాల్సిన అవసరం లేదు నాకు తెలిసి, కానీ మీరు ఎందుకో చూపించారు. 19th century తర్వాత కన్వర్ట్ చేస్తున్నారని చెప్పారు హిందూయిజంకి. మళ్ళీ మీరు చూపించారు. మేము తర్వాత కన్వర్ట్ చేసుకుంటే ఈ పాయింట్ ఎందుకు చూపించారు నాకు అర్థం కాలేదు, కానీ మీరు చూపించారు. సర్లే అని చూసా. ఈ మార్కింగ్ కాదండి, దాన్ని ప్రపోజ్డ్ కొత్త డేట్ చెప్తే చెప్పింది. The weighty deemness of the temple contrasts with the lively carving of the 4 doorway which statistically are attributed to the early 6th century. Just demons గురించి చెప్తుంది 6th century అని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ ద్వారపాలస్ గురించి చెప్పండి. ఈ ద్వారపాలస్ మీరు ఈ చూపించి నథింగ్ ఇస్ బిలాంగ్ టు హిందూయిజం అన్నారు. అది మీరు అలా బ్లైండ్ గా చేసారు, నాకు అర్థం కాలేదు. చూడండి, faded inscriptions recording the name of the pilgrim of the hilltop written in the 7th to early 8th century. యాక్చువల్ గా మీరు ఈ ఆర్టికల్ మొత్తం చదివితే కనీసం వన్ వర్డ్ షీ డిడ్ంట్ టెల్ అబౌట్ బుద్ధ ఆర్ బుద్ధిజం గురించి. హిందూ గురించి చెప్పిందండి? ఎస్, చెప్పింది. ఓకే, అది చూపించండి సార్, ఎక్కడెక్కడ చెప్పిందో. మీరు ఇప్పుడు చూపించి ద్వారపాలకుల గురించి చెప్పండి సార్. ఇది ఫైల్ ఎన్ని పేజీలు ఉంది తెలుసా మీకు? స్టార్టింగ్ ఒక మొక్క చూపించి మీరు అలాంటి అలాగా. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు రీసెర్చ్ చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడ ఉందో చూపించమని. చెప్పండి. చూపిస్తాను, మొత్తం లైన్ చూపిస్తుంటాను. ఆడియన్స్ కామ్ గా వింటే చాలా ఈజీగా అర్థమవుద్ది. మీరు ఇది చూపించి మీరు వాళ్ళని వదిలేసి మీరు మీ పని చెప్పండి సార్, ఇది చేద్దాం మనం. సార్ వాళ్ళకే కదా చెప్పాల్సింది, వాళ్ళకి అక్కర్లేదండి. వాళ్ళు ఏదో కామెంట్లు చేసుకుంటారు. మీరు చెప్పండి మాస్టర్, ఇక్కడ మీరు చెప్పండి. సరే,
ఇది చూపించి ఇది అసలు శివుడి లింగమే కాదు, బుద్ధుడిది స్తూపం తెచ్చేసి ఇక్కడ పెట్టేశారు అన్నారు. పైగా మీరు అది కాకుండా ఒక బ్లైండ్ స్టేట్మెంట్ మీరు ఏమిచ్చారంటే కింద ఈ యోనిపత్ని మీరు సిమెంట్ తో కట్టేశారు అన్నారు. నాకు కనపడలే, సిమెంట్ తో కట్టేశారంట. చూస్తే నాకు రాయిలాగా ఉంది. సర్లే నేను పొరపడ్డానేమో అని చెప్పేసి అసలు ఈవిడేం చెప్పిందని చూస్తే చూడండి, ద స్పేస్ is occupied by a 13th century sandstone Chaturmukha Linga, four-faced phallic emblem of Shiva, set with a wide, shallow unipath, valved shaped stone pedestal. Valve shaped stone pedestal. అక్కడ 6 అని ఒక ఏంటి సూపర్ స్క్రిప్ట్ పెట్టింది కదా, ఆ 6 అనేది సూపర్ స్క్రిప్ట్ కింద నోట్ ఉంటుంది. కిందకి వెళ్ళండి ఒకసారి. కింద లేదండి, 6 ఉంటుంది ఆగండి. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి ఏదైనా. ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది. క్లియర్గా ఉంది కదా ఇది. చెప్పండి. The jala blocking the eastern doorway turns the passage behind it into a shady sanctum for sandstone. Sculpture of Durga dated to medieval period, swathed in fabric with only her face and hypnotic gold painted eyes visible. ఈ గోల్డ్ పెయింటెడ్ ఐస్ కి గోల్డ్ ఐస్ పెట్టాలో దీని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెర్ కోకూన్ స్టిల్నెస్ బ్లైస్ ద ఫ్యాక్ట్ దట్ అండర్నీత్ హెర్ వ్యాపింగ్ షీఈస్ ఇన్ ఎ డైనమిక్ ఫోర్స్ సిట్టింగ్ ఎస్ట్రైడ్ ఎ బఫెలో విత్ హర్ 8 arms క్లచింగ్ వెపన్. మహిషాసుర మధ్య గురించి చెప్పింది ఈ అమ్మాయి. ఎప్పుడన్నా అందులో బఫెలో చూసారా? ఏ ఒక్క పిక్చర్ లోనే బఫెలో కనిపించిందా మీకు? ఉంది, పిక్చర్ ఉంది, నేను చూపిస్తా. చూపిద్దరు కానీ. ఓకే, అదే వెయిట్ చేస్తాను, ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుదానే చూస్తాను. చెప్పండి. తెలుసండి మొత్తం అసలు సూపర్. 6th and 7th century pilgrim records mark some of the flagstones and the remains of the miniature shrine cut into its south corner. A broken image of Nandi looks in towards the western door. 6th century ఆ టైంలో ఉన్న నంది గురించి కూడా చెప్తుంది. నెక్స్ట్ అడిషనల్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ పాట్నా షెడ్ నియర్. అంటే దీని గురించి మీరు చూపించలేదు, అందుకే జస్ట్ అలా మార్క్ చేసాను అంతే. మీరు యాక్చువల్లీ అక్కడ రివ్యూస్ చూపిస్తే మీకు అక్కడ గొడవ వెళ్ళిపోయిందండి. ఏ కన్ఫ్యూజన్, మీరు ఆ రివ్యూస్ చూపించలేదు, ఏం చూపించలేదు. బుద్ధుడి బొమ్మ పెట్టేసి మీరు చూపిస్తారు కదండి, ఇదిగో సేమ్ అలాగే ప్యాటర్న్ ఉందని చెప్పేసి మీరు చెప్తారు. నేను చూపిస్తా, కన్ఫర్మ్ చూపిస్తా. కన్ఫర్మ్ చూపించండి, అసలు మిస్ చేయొద్దు. అసలు మిస్సనండి. ఏ ఫిజిషియన్ అండ్ బొటానిస్ట్ హూ వాజ్ కండక్టింగ్ ద ఫస్ట్ కాంప్రహెన్సివ్ సర్వేస్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ ఇండియా ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. He returned with a plan of the buried temple and impressive sketch of the pillar and the southern doorway and the sculpture of Mahishasuramadhini and the Durga image currently resides in the temple. ఆ టైంలో కనిపెట్ట ముందు నుంచి కూడా దాంట్లో మహిషాసురమర్దిని ఉందని చెప్పారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మీరు చూపించి ఇది కూడా నథింగ్ ఈజ్ బిలాంగ్ టు హిందూయిజం అన్నారు. ఎస్, మీరు వీడియో చేస్తే మీరు ఏది అసలు హిందూయిజం బిలాండింగ్ అన్నారు. ఇక్కడ జూమ్ చేస్తా, ఇదేంటో. సారీ సార్, నా మెసేజ్ అలాగే వస్తుంది. వచ్చింది, లాస్ట్ టైం కూడా అదే వచ్చిందిలేండి. ఇది చూపించి నథింగ్ ఈజ్ బిలాంగ్ టు హిందూయిజం అన్నారు. కానీ కింద ఈ పేజ్ చూడలేదు మీరు. తోతల దేవి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఈ తోతల దేవి ఎవరిదా అని చూస్తే తెలుస్తుందండి జనాలకు, పబ్లిక్ కి. ఒకసారి సెర్చ్ చేసుకోండి ఎవరిదా అని చెప్పేసి. దిస్ ఫర్ మెడిసిన్ ఆఫ్ మెడిసిన్ తో డాక్టర్ ఆర్ సంథింగ్ ఆ టైప్ కి గాడ్. అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ ద సైట్ వాజ్ being cleared between 1902 and 1903, the second half of the inscription stone slab was discovered, completing the text. Bloch gave the inscription it first consider observation. మీరు దీంట్లో ఇక్కడ ఈ టెంపుల్ కి ఇది రాతి మీద చెక్కిన ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉంది, దాన్ని మీరు చూపించలేదు ఆ వీడియోలో. అది చూపించుంటే అక్కడే మొత్తం తేలిపోయేది. ది స్టోన్ ఇస్ డేటెడ్ సంవత్సరే తిరంసిత్తమే కార్తీక దివసే తవేస్తమే అని చెప్పేసి రాసింది. అంటే ఇక్కడ డేట్ గురించి చెప్తున్నారు ఏంటని చెప్పేసి. దీనిలో బుద్ధుడి గురించి ఎక్కడ చెప్పలేదా. పైగా ఇది ఈ లైన్ ఏంటంటే ఓన్లీ 1 లైన్ చెప్పింది వీడి. ఈ 1 లైన్ ఎందుకంటే డేటింగ్ గురించి చూపించింది ఇక్కడ.
అలా 18 హ్మ్. లైన్స్ ఉంటాయి. ఆ స్క్రిప్ట్ ఉన్న స్లాబ్‌లోని ఇది హ్మ్. చెక్కిన రాతలో 18 లైన్స్ ఉంటాయి. ఓన్లీ హ్మ్. 1లో స్టార్టింగ్ లైన్ చూపించింది. ఇది గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ లైను సంవత్సరి అని హ్మ్. చెప్పేసి. హుహు. నెక్స్ట్ 18 ఇన్‌స్క్రిప్షన్స్ చూపిస్తాను మీకు. విచ్ హ్మ్. మస్ట్ బి రిఫర్డ్ యాస్ ఎ హర్ష ఎరా దస్ కరస్పాండింగ్ విత్ 7th సెంచరీ, ఎర్లీ హ్మ్. 7th సెంచరీ ద నేమ్ ఆఫ్ రూలింగ్ చీఫ్ అలా చెప్పుకుంటూ అదే సేన అండ్ ఇన్‌స్క్రిప్షన్ వేరియస్ ఫస్ట్ డొనేషన్స్ టు ద ఫస్ట్ మండలేశ్వర. సో, ఫస్ట్ ద సెంచరీ ఇన్‌స్క్రిప్ కట్టారా? 635 ఏడీలో కట్టారా? 7th సెంచరీలో కట్టారా? అక్కడున్న ఇన్‌స్క్రిప్షన్స్ అండి. ఆ హుహుహు. అంటే ఇన్‌స్క్రిప్షన్‌లో రాసిన ఆ టైంలో ఒక రాసారు. అంటే గుడి ఎప్పుడు కట్టారని రకరకాల చెప్పి చెప్పలేదు. ఒక్ సో, ఒక్కొక్కటి చూస్తుంటే ఒక్కో దానికి ఒక్కో డేటింగ్ కనిపిస్తుంది అంతేనా? ఇన్‌స్క్రిప్షన్స్ అని ఏ టైంలోనే రాయొచ్చండి. అదే. సో, చూడు గుడి ఒకసారి కట్టొచ్చు. తర్వాత ఏంటి కొత్త ఎందుకంటే అక్కడ కన్‌స్ట్రక్షన్స్ మీకు యాడ్ చేయొచ్చు. అక్కడ మీకు చాలా స్క్రిప్చర్స్ దొరికినియి. ఒక దాంట్లో కూడా మీకు బుద్ధుడి గురించి రాసినట్టు అక్కడ చెప్పలేదు. చెప్తే ఈ పాటికి అరే! గొడవ అయిపోయేదక్కడ. అదే గొడవ అయిపోదును. కాకపోతే ఇది ఏం రాయలేదు కదా! సరే చూద్దాం. అయితే నేను అడిగే క్వెషన్ ఏంటంటే ఒకడు గుడి కట్టాడు. చెప్పండి. తర్వాత దాని మీద కొంతమంది ఏంటి ఆగండి సార్. ఇన్‌స్క్రిప్షన్స్ ఇక్కడ తర్వాత వర్డ్ రాయించారు. చూసారా మీరు? ఇక్కడ వర్డ్ చూసారా? తర్వాత రాయి ద ఆ! ఇన్స్ ద ఇన్‌స్క్రిప్షన్ హ్మ్. రికార్డ్ వేరియస్ డొనేషన్ మేడ్ టు మండలేశ్వర. హ్మ్. డొనేషన్ టు ద మండలేశ్వర. బుద్ధుడని చెప్పలేదండి. హ్మ్. ప్రాబబ్లీ అన్ హ్మ్. హ్మ్. ఇన్‌కార్నేషన్ ఆఫ్ శివ వర్షిప్డ్ దేర్. దేర్ హ్మ్. ఈస్ నథింగ్ ఇన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ అపోజ్ టు ద వ్యూ హ్మ్. ఆఫ్ ది బిల్డింగ్ డేట్స్ టు ద 635 ఏడీ. దేర్ ఈస్ హ్మ్. నథింగ్ చూడండి. దేర్ ఈస్ హ్మ్. నథింగ్ ఇన్ ద స్టైల్ ఆఫ్ టెంపుల్ అపోజ్డ్. అంటే ఆ హ్మ్. టైంలో కట్టారని చెప్పేసి ఇది ఎవరు అపోజ్ చేయట్లేదు. నెక్స్ట్ హ్మ్. ద హ్మ్. ఇన్‌స్క్రిప్షన్ రికార్డ్స్ బిల్డింగ్ ద టెంపుల్ ఆఫ్ నారాయణ క్లోజ్ టు ద టెంపుల్ హ్మ్. ఆఫ్ వినితేశ్వర. హుహుహు. నారాయణ టెంపుల్ కూడా అప్పుడు చెప్పారండి. ఆ ఇన్‌స్క్రిప్షన్‌లో. హ్మ్. నెక్స్ట్ హ్మ్. ఏ భాషలో రాసారండి ఆ ఇన్‌స్క్రిప్షను? బ్రహ్మి. బ్రహ్మి లిపిలోనా? యాహ్! బ్రహ్మిలో దర్జాగా మోస్ట్ లైక్ బ్రహ్మిలో అదే లాంగ్వేజ్ బ్రహ్మినా? లిపి బ్రహ్మినా అండి? బ్రహ్మి లిపి అండి. ఓకే. లాంగ్వేజ్ ఏదండి? ప్రాకృత అవ్వచ్చు, సంస్కృత అవ్వచ్చు. ప్రాకృత్ అవ్వచ్చు, సాంస్క్రిట్ అవ్వచ్చు. మీరు హ్మ్. రిసర్చ్ చేసారు కాబట్టి అన్నారు కాబట్టి అడుగుతున్నా. లేకపోతే నేను అడిగేవాడిని కాదు మిమ్మల్ని. పర్లేదు నేను ప్రాకృత, దాన్ని కూడా చెప్తాను. సాంస్క్రిటా? ఎందులో రాసుంటారు? అక్కడ రాస్తుంది చెప్తాను. కదా! సంవత్సరే ఫస్ట్ ఇది కంప్లీట్ త్రిమాసిత చేయండి. తమే కార్తీక అని ఉంది కదా! సో, అది ఎందులో రాసారది? సంస్కృతంలో రాసారా? హ్మ్. హ్మ్. చెప్తానండి సార్ మీరు మధ్య మధ్యలో ఆపేస్తున్నారు. అంత అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మీకు క్వెషన్ అడగండి చెప్తాను ఆటిలికి. మధ్యలో ఇంత పొడుగు చెప్పిన తర్వాత మధ్యలో మళ్ళీ అక్కడికెళ్ళి అంటే నేను గుర్తుపెట్టుకోవద్దా? ఉన్నప్పుడే అడుగుతాను. ఇప్పుడు స్టోన్ ఈస్ డేటెడ్ సంవత్సరే త్రిమాసిత్తమే అనేదో రాసింది కదా! అదే భాష అని అడుగుతున్నాను మిమ్మల్ని. అది పాలి అవ్వచ్చు, సాంస్క్రిట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ అక్కడ హ్మ్. దాంట్లో ఉన్నది మండలేశ్వర, వినితేశ్వర. హ్మ్. అర్థమైందండి? హుహు. లాంగ్వేజ్ అనేది పక్కన ఒక రిలీజియన్‌కి ఒక ఏరియాకి కింద సంబంధించింది కాదు. కింద 27 అని ఎందుకు రాసిందో తెలుసా? సమ్‌వన్ ఎల్సెస్ ఎక్కడండి ఒపీనియన్ చూసాను? అంటుంది. ఎక్కడండి? ఆహ్, యెస్ అండి. నా ఒపీనియన్ అయ్యో! ఏంటంటే మీకు చూపిస్తా తర్వాత. హుహు. చెప్పేదేనండి. హ్మ్. ఇంకా చాలా ఓకే. క్లారిటీగొస్తది. మోస్ట్ చెప్పండి. లైక్ చెప్పండి. గ్లోచ్ హావ్ ఐడెంటిఫైడ్ దట్ ద రూలర్ రిఫర్డ్ దట్ ఇన్‌స్క్రిప్షన్ ఆఫ్ ఎంపరర్ హర్ష దేర్ మే బి హ్మ్. డేట్ ఇన్ ద ఎంగ్రేవ్డ్ పాస్డ్ టు ఈ డేట్‌ని చెప్తున్నారండి. హ్మ్. ఇంకోటేంటంటే హ్మ్. సంథింగ్ ఆ టైంలో కూడా ఆక్టాగోనల్ కన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారిక్కడ. ఓకే. నెక్స్ట్ మోర్ రీసెంట్‌లీ జోర్గన్ నిస్ అంట. మేబీ దిస్ సరే పర్సన్ పర్సన్ పేర్లేండి. హ్మ్. ఈ పర్సన్ గురించి చాలా ఇంపార్టెంట్ అండి ఈ పర్సను. మోర్ హుహు. రీసెంట్‌లీ హ్మ్. దిస్ పర్సన్ ఆర్గ్యూడ్ దట్ ద స్క్రిప్ట్ వాస్ ఆన్ ద స్లాబ్ డేటెడ్ ఫ్రమ్ 6th సెంచరీ. ఈళ్ళిద్దరు హ్మ్. కూడా ఫారినోళ్ళే. దీని డేటింగ్ గురించి ఈళ్ళు గొడవ పడుతున్నారేంటో. అవును. ఫారినర్‌లయితే నమ్మేయాలి. చెప్పండి. నెక్స్ట్ చెప్పండి. మీరు తీసుకొచ్చింది ఫారినర్‌లండి. అవునవును. ఫారినర్‌లని స్పెషల్‌గా చెప్పాలి కదా! లేకపోతే జనాలు నమ్మేసేవారు పాపం. నెక్స్ట్ చెప్పండి. మీరు స్టార్టింగ్ తీసుకొచ్చిందే ఇది. అవునవును. కరెక్టే. అండ్ అన్‌లైక్లీ ఇది మా రెడ్ మార్క్ అని చెప్పారంటే ఇది కూడా మీరు చెప్పారు. ఇది అక్కడే చెప్పారు. కింద మ్యాటర్ అని చెప్పలేదు. అన్‌లైక్ ద మోర్ లోకలైజ్డ్ రిలీజియన్ ఇండియన్ ఆర్కిటెక్చర్ ట్రెడిషన్ మెయిన్ స్ట్రీమ్ నగారా టెంపుల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ బికాజ్ దే ఆర్ బిల్డ్ అక్రాస్ ద సీప్ ఆఫ్ నార్త్ ఇండియా ఫ్రమ్ గుజరాత్ అని చెప్పేసి అలా చెప్తుంది. నెక్స్ట్ ఈళ్ళకి ఎక్కడ తేడా వస్తుందంటే ఇంటర్నల్ డిజైన్స్‌లో తేడా వస్తుందని చెప్తున్నారు ఈళ్ళకి. 7th సెంచరీలో నగారా స్టైల్ టెంపుల్స్‌లో కొన్ని డిజైన్స్‌లో తేడా వస్తుంది. అంతేగాని ఎంటైర్ టెంపుల్ కూడా తేడా వస్తుందని చెప్పట్లేదు. ఇంకా చాలా మధ్యలో టెంపుల్స్ మధ్యలో 1 మినిట్ బ్రేక్ అయింది. బట్ చెప్పండి. కంటిన్యూ చేయండి. బ్రేక్ అయిందా? హ్మ్. హ్మ్. ఇంటర్నెట్ బ్రేక్ అయింది. చెప్పండి. యాహ్! దిస్ టెంపుల్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాస్ వన్ ఆఫ్ ది 2 octagonal temples in India. That other one, the Shankaracharya temple from Srinagar in Kashmir, which is dated to 7th century. ఎక్కడ మీరు హుహు. 10th సెంచరీ టెంపుల్స్ అని మీ హ్మ్. ఆర్గ్యుమెంట్ తేలిపోయింది. ఇక్కడ కాదండి.
ఎగిరిపోయిందండి. ఓకే, సూపర్. నెక్స్ట్. నెక్స్ట్ ద యాడమ్ హార్డీ నోట్స్ that the 6th century Brihat Samhita and the 7th century portion of the Vishnu Dharmamuttara Purana describes a variety temples shapes mentioned hexagonal, circular, 8 petal, octagonal, 6-shaded ఇవన్నీ చెప్తున్నారండి. పురాణాలు ఇవన్నీ చెప్తున్నారు. సర్లేండి, 7th సెంచరీలో వాళ్ళకి కావాల్సిన కథలు రాసుకోవచ్చు, చెప్పండి. మీ ఆర్గ్యుమెంట్ ఏదండి, మీ ఆర్గ్యుమెంట్ ఎలాగైనా చెప్పుకుంటారు. అదే కదా, ఇప్పుడు తర్వాత వాళ్ళు కూర్చుని కథలు రాసుకోవచ్చు కదా. ఓకే అండి, మరి బ్రేక్ అవ్వకూడదు మళ్ళీ ఇది. నెక్స్ట్ ఇలాంటి తర్వాత మీకు లాంగ్ అయిపోద్ది, చెప్తాను. ఇంకా ఈ ఫిగర్స్ అనేది చూపిస్తాను. ఇవన్నీ ఆక్టాగోనల్స్, ఇది ముండేసెస్ టెంపుల్ స్టైల్ ఉన్నాయి ఇవన్నీ టెంపుల్స్ అండి. సో ఏ ఆగమ శాస్త్రం ప్రకారం ఇది కట్టుంటారు చెప్పండి. మీరు ఇప్పుడు ఆగమాస్కి వెళ్ళిపోతున్నారా? జనరల్ అడుగుతున్నది మా సార్. అది టెంపుల్స్ కట్టేటప్పుడు ఆగమ శాస్త్రాలు తప్ప మామూలు వాడరు కదా. ఎవడ పడితే కట్టేసి ఊరుకోడు కదా. ఆగమ శాస్త్రం ప్రకారం కట్టాను అని చెప్తారు కదా. ప్రతి దానికి ఒక పద్ధతి, ఒక ఇది ఉంటది కదా. శాంక్టోరం గురించి, దాని గురించి చాలా స్పష్టంగా ఉంటది కదా. సో ఏ ఆగమ శాస్త్రం ప్రకారం ఫస్ట్ చూద్దాం. ఓకే. ముండేశ్వరి ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ ఇన్వెంటివ్నెస్ అని చెప్పారు. Or a research of variety because of the whole entirely its shape and size breaks with the early temple design. Temple design కావాలని చెప్పేసి ఇది అప్పుడు కాదని చెప్పట్లేదు. ఇట్స్ ఇన్ ఇన్వెంటివ్నెస్ అని చెప్తున్నారు. మీరు ఆ పాయింట్ అక్కడ చూడలేదు. ఓకే, ఆగండి, పైకి వెళ్ళిపోకండి, కిందకి వెళ్ళండి. ఇంకా కొంచెం కింద, ఇంకొంచెం కింద. ఇందాక సెంటెన్స్ ఎక్కడ వచ్చారో అక్కడికి వెళ్ళండి మాస్టర్. స్క్రోల్ డౌన్. లాస్ట్ సెంటెన్స్ చదవండి. ముండేశ్వరిస్ ప్లాన్ సింప్లీ డస్ నాట్ బిలాంగ్ టు ద సేమ్ ఆర్కిటెక్చరల్ లీనియేజ్. అవునండి, పైన ఇన్వెంటివ్నెస్ ఉంది కదా. ఇన్వెంటివ్నెస్ అంటే ఏంటి? కొత్తగా డిజైన్ చేయడం, ఆ లీనియేజ్ కన్నా డిఫరెంట్ లీనియేజ్ డిజైన్ చేయడం, అంతేగాని అదే ఆగండి. అవే ఎవిడెన్స్ అంటే ఇలాగే ఉంటాయి. ఏంటంటే నీట్ గా పుస్తకంలో ఆవిడ ఎవరో కూర్చుని దిస్ ఇస్ బుద్ధిస్ట్ అంటే నమ్ముతారా, లేదా దిస్ ఇస్ హిందూ అంటే నమ్మేస్తారా? ఇలాంటివే చదవాలండి. ఇన్వెస్టిగేషన్ అంటే ఇదే. ఓకే, అదే నేను అట్లా చెప్పాను కాబట్టి మీరు చదివారు కదా. నేను ఒక్క ఎవిడెన్స్ చూపించట్లేదు, నెక్స్ట్ ఇంకో ఎవిడెన్స్ కూడా ఉంది, నెక్స్ట్ ఇంకో ఆర్టికల్ కూడా ఉంది. 2 ఆర్టికల్ చూపిస్తాను మీకు. చాలా మంది ఉన్నారు అక్కడ, మీరు చక్కగా కానియాలి. ఓకే, నేను చక్కగా కానిచ్చేస్తాను. మీరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే వెంటనే ఫాస్ట్ చూపిస్తాను. డిస్టర్బ్ చేయకుండా ఎట్లుంటానండి? మీరు ఏదైనా చెప్తే అందులో క్వశ్చనబుల్ కొంటే అడుగుతాను. చెప్పండి, ఫాస్ట్ చెప్పండి. ఎస్, ఇంకెక్కడ వేదిబంధ ఇన్నవే అకౌంట్ 7th century వేదిబంధ మీరు అసలు కాదన్నారు. ఇక్కడ వేదిబంధ అని చెప్తే ఇంక్లూడ్ చేస్తుంది. సర్లే, జూమ్ చేయండి దాన్ని, జూమ్ చేయండి. అదే ఇప్పుడు మీరు చెప్పింది జూమ్ చేయండి. చూడండి. Placed on the top of broad octagonal Mundeshwari, these Latina spires would be set far back from the perimeter of the shrine, unable to integrate with the walls, the projecting doorways, or the Vedibandha in a way that accords with 7th century design. So already ఉన్న టెంపుల్ మీద ఇంకొక స్ట్రక్చర్ కట్టారు. అవునా? మీరు పీడిఎఫ్ మొత్తం చదవాలండి, ఆ ఒక్క ముక్క కట్టుకోకూడదు. ఈ సోది కాదండి, ఆ లైన్ బట్టి నీకు ఏమి అర్థమైందని అడుగుతున్నాను. మీరు అక్కడైతే ఉందండి, అదే చెప్తాను. అందుకే చెప్పండి. సో కాబట్టి ఆల్రెడీ ఉన్న స్ట్రక్చర్ మీద కొత్త స్ట్రక్చర్స్ యాడ్ చేశారు. అవునా కదా? అవును. ఓకే, నెక్స్ట్. ఇన్నోవేషన్స్ ఇన్ నగర టెంపుల్ స్ట్రక్చర్ డూ అక్కర్ అండ్ టెంపుల్స్ బ్రేక్ విత్ స్టెప్డ్ అండ్ ఆర్టికులేటెడ్ square plans, but those experiments and variations are done in a way that follows Nagara logic, using potentials for innovation inherent within the design rules. The 8th century Shiva temple at Indore, for example, has been linked to Mundeshwari as a comparative example of a temple that shows ingenuity in plan. 8th century Shiva temple ki దీనికి సంబంధం కలుపుతున్నారు. అది దేన్ని పట్టుకొని ఒక వేదిబంధం ఏదో కనిపించిందంట. అది అండ్ ఇట్ అకార్డ్స్ విత్ ద 7th century. కాదండి, మీకు అంతే అక్కడ ఈ కలర్లు అక్కడ హైలైట్ చేసింది. మీకు ఆ ఫిగర్స్ ఏంటంటే, ఆ ప్లాన్ ఫిగర్స్ ఏంటంటే ఫిగర్ 16 వంశీ, దాన్ని వేదిబంధ అనట్లేదు వంశీ. పైన ఉన్న దాంట్లో వేదిబంధ అనేది కొత్తగా తయారు చేసింది. ఆ పైన పారాగ్రాఫ్ ప్రకారం కొత్తగా తయారు చేసింది. అవునా కాదా అని అడుగుతారు. అది మీ ఇంటర్ప్రిటేషన్ సార్. అది ఓకే, ఇంటర్ప్రిటేషనా? అక్కడ రాసింది చదవటానికి లేదు. మీరు మిగతా అన్ని మీ ఇంటర్ప్రిటేషన్ కాదు. నేను ఆవిడ శివ గాని నారాయణ అనగానే వెంటనే టక్కున ఉప్పేసుకోవాలి. అక్కడ రాసి ఉన్నది మాత్రం
ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఓకే. కానివ్వండి నెక్స్ట్ ఎక్కడ ఎక్కడ సార్ అక్కడ మీకు సర్లే మీరు ఏదో చూపిస్తాను అదే ఇంకా ఇక్కడ కిందకి వెళ్తే మీకు క్లారిటీ వస్తది. చెప్పండి మీరు చెప్పండి. పైగా దాంట్లో ఈ బక్తియార్ ఖాన్ గారిది టోమ్ గురించి మీరు సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు మన దీంట్లో అవసరం లేదని చెప్పి గెంటేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ అవసరం బక్తియార్ లేదు. ఖిల్జీ అని చెప్పేసి. చెప్పండి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇప్పుడు జనాలు తెలుసుకోవాలి. చెప్పండి. యాహ్! ఈ బక్తియార్ ఖిల్జీ కూడా ఏంటంటే ఇందాక మీరు నలంద యూనివర్సిటీ కూడా నాశనం చేశాడంటే ఏదో స్టోరీ చెప్పారు మీరు. వచ్చి దొంగలా వచ్చి తగలేసి వెళ్ళిపోతే రాజులు ఏం చేస్తున్నారని వంశీ చెప్పేసి. వంశీ 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 సార్ పైన ఉన్నది ఇంకొకసారి ఆ టోంబ్ ఒకసారి చూపివా? టోంబా? ఎవరిది ఇది? బక్తియార్ ఖాన్‌ది. బక్తియార్ ఖిల్జియా బక్తియార్ ఖానా? టోమ్ ఆఫ్ బక్తియార్ ఖాన్ కింద ఉంటదండి మీకు. లేకపోతే సో నేను వాడేనా? మిస్టేక్ అయ్యాను. ఒక పని చేయండి. అది ఖిల్జియానా? ఖిల్జీ గడేనా? మేబీ ఐ మిస్టేక్ అండి. చూడాలి ఒకసారి. కన్‌ఫ్యూజన్ చెప్పినట్టున్నాను అలాగా. సరే చూద్దాం. కింద పేరు చూసినట్టున్నాను మరి. నెక్స్ట్ ది గంగా అండ్ యమున యూజువల్లీ స్టాండ్ అట్ ది బిసైడ్ ఆఫ్ ది మెయిన్ ఎంట్రన్స్ టు ద నగర శాంక్టమ్ బట్ ద ముండేశ్వరీస్ దే స్టాండ్ ఆన్ ద ఎదుర్ సైడ్ ఆఫ్ ది బ్లాక్డ్ ఈస్టర్న్ డోర్వేస్. మీకు పైన చూపించిన 2 ఫిగర్స్ గంగా, యమున. ఓకే. మామూలుగా అందరూ మీకు ఒకసారి ఉండాలి. కానీ ఇక్కడ డిఫరెంట్ గా ఉందా? యాహ్! ఈ క్లిమ్జీనెస్ అసలు ఎందుకు వస్తుందని చెప్పేసి మీకు కింద క్లారిటీ వస్తది. చెప్పండి చెప్పండి. చూద్దాం. అది కూడా చూద్దాం. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఫ్రాగ్మెంట్స్. ఈ ఫ్రాగ్మెంట్స్ ఇందాక మీకు పైన చెప్పాను కదా రూయిన్స్ గురించి. The plethora of the disposed architecture fragments from Mundeshwari include 6th century remains that could be a part of the contemporary with the building activities referenced in the half inscription. అదే inscription అది. From the site కన్ఫర్మ్ కుడ్ బి అన్నది కదా పైన అడుగుతున్నాను అంతే. కుడ్ బి అండి. ఆ ఏ కుడ్ బి ద రిమైన్స్ అది ఇన్స్క్రిప్షన్ కాదు. ఓకే ఓకే. Among these are the remains of whatever appears. ఆర్కిటెక్చరల్ ఫ్రాగ్మెంట్స్ ఫ్రమ్ ముండేశ్వరి. ఓకే కన్ఫ్యూజ్ అవుతున్నారా? సరే చెప్పండి కంప్లీట్ చేయండి. Among these are the remains of the whatever appears to be pretty miniaturized wallaby signs unto the Karnakutas that show there be one or more full size, probably 6th century proto-Latin style temples on site. There is also at least one Gupta period Ekamuka Linga, one faced lingam from the site. Gupta period Ekamuka Linga నుంచి రాసింది. ఓకే. సో ఈ సైట్ లో రకరకాల రాజులు రకరకాల రాజ్యాలు వచ్చి ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు తయారు చేసుకుని వెళ్ళారు. చెప్పిందనండి సార్. మీరు కింద చెప్పండి ఎందుకు ఈ క్లమ్జీనెస్ ఎందుకు వచ్చిందో కూడా ఆవిడ క్లారిటీ ఇస్తుంది కింద. చెప్పండి. ఓకే. Yes. Outnumbering these are more than one of 100 fragments from the 2 later Latin temples. Lot of fragment differential of Karnakutas అని చెప్పేసి అలా వెళ్తూ ఇంకా సీలింగ్స్ స్టైల్ సిమిలారిటీ ఆఫ్ శివ టెంపుల్ బిల్డ్ ఇన్ మహోవా ఇన్ మధ్యప్రదేశ్ 695 అన్న పైన చూపిస్తుంది శివ టెంపుల్ ఫ్రమ్ 7th century నుంచి. సో అలాగా ఉన్నాయి కాబట్టి ఇది శివ టెంపుల్ ఇంకొక శివ టెంపుల్ కి రిలేటెడ్ గా ఉంది కాబట్టి ఇది శివుడి టెంపుల్ అని ఒప్పేసుకోవాలి. ఐకానోగ్రఫీ కోరిలేట్ చేసింది సార్. మీరు దాన్ని అలాగే కోరిలేట్ చేస్తారు. దానికి అలా ఉండదండి. ఓకే. బక్తియార్ ఖిల్జీ గురించి చెప్పండి. అదే నేను కన్ఫ్యూజ్ అనుకున్నాను కానీ బక్తియార్ ఖిల్జీ అండి. 19 బక్తియార్ ఖిల్జీ ఇన్వేడెడ్ బీహార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫస్ట్. ఇందాక మీరు నాలంద యూనివర్సిటీ గురించి దీని లింక్ వద్దండి. చెప్పండి. అండ్ బిహాఫ్ ద ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్ మార్కింగ్ ద బిగినింగ్ ఆఫ్ ది టర్బులెంట్ 5.5 centuries and different ఏంటిది సుల్తానేట్స్ అండ్ మొఘల్స్ లీడర్స్ స్ట్రగుల్ ఫర్ కంట్రోల్ ఆఫ్ ద రీజియన్. ఇక్కడ ఏంటిది టర్బులెంట్ 5.5 centuries అర్థమైందండి. 5.5 centuries అంటే ఇన్ని సెంచరీస్ అక్కడ చాలా గొడవలు జరుగుతున్నాయి. మీరు అప్పుడు ఇందాక చెప్పారు లాజిక్. కనీసం మీకు బుర్ర ఉందా? అలా క్వశ్చన్ చేయరా? ఆడొచ్చి తగలెట్టేసి వెళ్ళిపోతే మీరు జనాలు ఏం చేస్తున్నారు? అక్కడ మీకు పాయింట్ అర్థం కావట్లేదు. అక్కడ ఉన్న రాజ్యాలు పడగొడతాయి కానీ అక్కడ చేయరు మీరు. రాజ్యాలు అక్కడ రాజు ఉంది కానీ వెళ్ళి దొంగసాటికి వెళ్ళి అగ్గిపోలేసి వచ్చేస్తారా? అసలు ఏం వంశే ఒకసారి ఆవేశం వద్దుగానే. సో ఇప్పుడు ఆ నలంద ఉన్న ఏరియా మొత్తం అంతా ఆల్రెడీ ముస్లిం రాజుల చేతుల్లో ఉంది అంటాం అంతేనా? ఇన్వైట్ చేయడానికి వచ్చారండి. అందుకే ఆ టైంలోనే కదా అక్కడ ఇన్వైట్ చేయడానికి వచ్చారా? ఆల్రెడీ వాళ్ళ తగలబెట్టేసిన తర్వాత వాళ్ళ రాజ్యంలో కలిసిపోయిందా ఏంటండి? ఒకడు తగలేసాడు అన్నాడు కదా. సో కాబట్టి ఆల్రెడీ అక్కడ ముస్లిం రాజులు ఉన్నారా? లేకపోతే ముస్లిం రాజులు అటాక్ చేయడానికి వస్తే అక్కడ ఆల్రెడీ హిందూ రాజులు ఉన్నారా? హిందూ రాజులు ఉన్నంటారు.
హిందూ రాజులు ఉన్నారు కదా, ఉన్నారు. అప్పుడే కదా కింగ్డమ్ మీద అటాక్ ముందు చేశారు. అటాక్ చేసిన తర్వాత కదండి, తర్వాత ఇది తగలెడతారు. దొంగలాగా తెలియను కదా. సో ఎందుకంటే తగలబెట్టే ఎంత టైంకి అక్కడ రాజు ఎవడు, తగలబెట్టే టైంకి అక్కడ రాజు ఎవడు? సార్ మీకు అర్థం కావట్లేదు. యుద్ధం అయిన తర్వాతే తగలబెడతారు. యుద్ధం అయిన తర్వాత అంటే అక్కడ ఆల్రెడీ రాజులు ఓడిపోయారు, అవునా? అవునండి, ఓడిపోయారు. ఓడిపోయిన మొఘల్ తర్వాత ఇన్వేజన్స్ ఉంది రాజ్యం కదండి మనకి. ఒకడు ఓడిపోయిన తర్వాత ఆ రాజ్యం అక్కడ ఆల్రెడీ ఖిల్జీ గడ రాజ్యం ఏర్పరిచాడా, ఇంకెవరు ఏర్పరిచారు? ఇక్కడ మీకు చాలా ఉన్నాయని చెప్పారండి. 5.5 centuries అని చెప్పారు మొఘల్ ఇన్వేషన్స్. నేను అడిగింది ఏంటి, 6 నెలలు మాత్రం తగలడింది కదా, ఆ టైం గురించి చెప్పండి మాస్టర్. మీకు హిస్టరీ ఎక్కువ తెలుసు కాబట్టి, రీసెర్చ్ చేశారు కాబట్టి అడుగుతున్నాను, చెప్పండి. బక్తియార్ ఖిల్జీ వచ్చి తగలేసిన తర్వాత ఓకే. అక్కడ ఆల్రెడీ హిందూ రాజులు ఉంటే వెళ్ళి గొడవ పెట్టుకోవడానికి వచ్చారు, బాగానే ఉంది. 6 నెలలే కదా తగలడింది, 5.5 వందల సంవత్సరాలు తగలలేదు కదా, సార్ రైట్? నేను అడిగింది అన్ని ఏంటి, సంవత్సరాలు గొడవలు జరిగినాయి సార్ టైంలో సౌతర్న్ మొఘల్స్‌కి. ఆ టైంలో హిందూ రాజులు ఉన్నారా, ముస్లిం రాజులు ఉన్నారా అక్కడ? ఏ టైంలో? బక్తియార్ ఖిల్జీ యుద్ధం చేసిన టైంలోనా? నలంద తగలడే టైంలో ఉన్నారు. ఎవరు? ఆ ఏరియాలో ఎవరుంటే వాళ్ళు. ముస్లిం రాజులా, హిందూ ఈ రాజులా బక్తియార్ ఉన్నారు? ముస్లిం రాజు ఉంటే మళ్ళీ ఇంకో ముస్లిం రాజు ఎందుకు వస్తారండి? నాకు అర్థం కాదు. కదా, సో హిందూ రాజు ఆ మొక్క చెప్పొచ్చు కదా, హిందూ రాజులే ఉన్నారు అక్కడ అని చెప్పొచ్చు కదా, హిందూ రాజులే ఉన్నారు. అవును, వాడొచ్చి ఉన్నారు. వాడొచ్చి తగలబెట్టేశాడు, హిందూ రాజ్యంలోకి చొరబడి తగలబెట్టేశాడు, అవునా? సార్ అంటే ముందు ఇన్వేజన్ జరిగింది, దాని తర్వాత తగలబెట్టేటండి. ఇన్వేషన్ జరిగితే అక్కడ హిందూ రాజు ఇంకెక్కడ ఉంటాడండి? ఆయన చంపేసిన తర్వాత కదా రాజ్యం అవును, లేరు. తీసుకునేది. అవును, లేరు. మరి అదే చెప్పేది, హిందూ రాజులు ఉన్నాడా అంటే చచ్చిపోయాడా, వాడిని చంపేశారా అని అడుగుతున్నాను. చంపేసి ఉంటారు. ఓకే, చంపేసి ఉంటారు. సో అప్పుడు వాడు తగలబెట్టేసాడు దాన్ని. సో ఆ అవును, తగలబెడుతున్నంతసేపు, ఆ తగలడుతున్నంతసేపు అక్కడ వాడిది ముస్లిమోడి రాజ్యమే, అవునా? అవును, అందుకే తగలబడినిచ్చారు, అంతేనా? అవును. ఎవడా రాజు? బక్తియార్ ఖిల్జీ అండి. అంత స్పష్టంగా చెప్పిన మళ్ళీ ఎవరో రాజుంటారండి. ఓ హిందూ రాజు అయితే బక్తియార్ నాకు తెలీదు. ఖిల్జీనే వచ్చి, సో బక్తియార్ ఖిల్జీనే అక్కడ రాజ్యం ఏర్పరిచాడంటారు. అలానే కాదు, ఇక్కడ చాలా మొఘల్స్ అని చెప్పారు ఇక్కడ. సుల్తానేట్స్ అండ్ బక్ మొఘల్స్ లీడర్స్ అని నేను చెప్పారు. అడిగింది ఏంటి, బక్తియార్ ఖిల్జీ తగలబెట్టిన తర్వాత వాడు వెళ్ళిపోయాడా, వాడు అక్కడే రాజ్యం ఎస్టాబ్లిష్ చేశాడా? నాకు తెలీదండి. ఎందుకంటే బక్తియార్ ఖిల్జీ ఎందుకు చెప్పారంటే, ఓన్లీ నలంద కాకుండా ఈ ముండేశ్వరి టెంపుల్ కూడా అక్కడ పడగొట్టారని చెప్పి ఈడు కంక్లూజన్ ఇచ్చింది. ఓకే, ఓకే. ఇంకోసారి చదవండి. మీకు అక్కడ అయిపోయింది, మీ సంగతి అయిపోయింది కానీ ఇక్కడ ఈ సంగతి చెప్పండి. ఐ ప్రపోజ్ దట్ డ్యూరింగ్ 17th century the site experienced a renaissance and a period of relative stability prosperity allowed the custodians of the hill to construct a new Mundeshwari temple. అర్థమైందా? కన్స్ట్రక్ట్ ఏ న్యూ ముండేశ్వరి టెంపుల్. సో ఇప్పుడు ఉన్నది అక్కడ, సో అక్కడ ఆల్రెడీ పడిపోయిందని తర్వాత కట్టారు. సో ఇప్పుడు మనకు కనిపించేదంతా పాత ఏంటి, పాతది కదా, కొత్తది అంతేనా? పాత రూయిన్స్ నుంచి కొత్తది కట్టారు. పాత రూయిన్స్ నుంచి కొత్తది కట్టారు. అప్పటికి ఆల్రెడీ హైందవం వచ్చేసింది, అవునా? ఉంది. సో హైందవం వచ్చిన తర్వాత ఏంటి, సో పాతది కట్టి ఇప్పుడు చూసిన వాటి గురించే కదా ఈ ఫియోనా మెకీ చెప్పింది కూడా. నేను చూపించిన ఇదే కదా చూసేది. సో ఈమె చూసింది మొత్తం అంతా, లేకపోతే వాళ్ళ ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు తవ్వింది కూడా ఇప్పుడున్నదే చూస్తున్నారు, 16th 17th century కాదండి. రూయిన్స్ వచ్చి 16th 17th century. ఏం చెప్పిందంటే రూయిన్స్ నుంచి మళ్ళీ కొత్త కట్టారు. రూయిన్స్ నుంచి మళ్ళీ కొత్తది కట్టారు. అవును. ఓకే, రూయిన్స్ మీద నుంచి కొత్తది కట్టారు. ఆ రూయిన్స్ ఎప్పుడంటే ఆ రూయిన్స్ ఎప్పుడు అంటే 6th to 7th century. 6th ఇక్కడ. ఓకే, ఇంకొకసారి చెప్పండి. ఐ ప్రపోజ్ దట్ డ్యూరింగ్ ద 16th or 17th century the site experienced a renaissance and a period of relative stability and prosperity allowed the custodians of the hill to construct a new Mundeshwari temple, perhaps with the sanction of the Suri or Mughal emperor that had formal control of the area at the time. 16th or 17th ఆగండి, స్క్రోల్ అప్ చేయకండి. 16th or 17th centuryలో ముఘల్ కస్టోడియన్, ముఘల్ ఎంపరర్ శాంక్షన్ చేస్తే అక్కడ రీకన్స్ట్రక్ట్ చేశారు, అవునా? కింద చూడండి ఒకసారి మాస్టర్, స్క్రోల్ అప్ చేయండి. Rajman Singh, one of the well-known and prolific patrons of the temple secular architects in the India from the end of 6th century. మాన్సింగ్ ఎవడో తెలుసా? సార్ మీకు అర్థం కావట్లేదు. అక్కడ ఏం స్క్రోల్ చెప్తారంటే రీకన్స్ట్రక్ట్ చేశారు. అదే స్క్రోల్ అప్ చేయండి. ఇందాక బ్లూ బాక్స్ దగ్గరికి వెళ్ళండి, స్క్రోల్ అప్ చేయండి. చదవండి ఇంకా పైకి. ఇక్కడ ఆగండి. ఐ ప్రపోజ్ దట్ చెప్పింది, ప్రపోజ్ చేస్తే పర్హాప్స్ విత్ ద శాంక్షన్ ఆఫ్ ద సూరి ఆర్ ముఘల్ ఎంపరర్ దట్ హ్యాడ్ ఫార్మల్ కంట్రోల్ ఆఫ్ ద ఏరియా అట్ ద టైమ్.
ఓకే. ఇది ఆ అమ్మాయి ప్రపోజల్. మీరు అది బాక్స్ చేసుకున్నారు కాబట్టి ఇందులో మీకు విలువ ఉందని తెలుస్తుంది కాబట్టి ఐఎమ్ పుట్టింగ్ అప్ దిస్ ఆర్గ్యుమెంట్. 16th ఆర్ 17th సెంచరీలో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయబడింది. ఎవరు అవును. శాంక్షన్ చేశారు? మొఘల్ ఎంపరర్ ఎట్ దట్ టైమ్. అవునా? ఉత్తినే శాంక్షన్ చేయలేదండి. కింద రాజమోహన్ సింగ్ అడిగాడు కాబట్టి చేసుంటారు. ఓహో! రాజమాన్ సింగ్ అడిగి కూడా చేసుంటారంటారా? ఓకే. నెక్స్ట్ ఇస్లామిక్ డామినెన్స్ ఓవర్ మచ్ ఆఫ్ నార్త్ ఇండియా ఫ్రమ్ ద 13th సెంచరీ రిజల్టెడ్ ఇన్ డిక్లైన్. ఆగండి, ఎక్కడికెళ్తున్నారు? డిక్లైన్ సార్ ఇన్ ద కావాలంటే ప్యాట్రనేజ్ ఆఫ్ హిందూ కావాలంటే మాన్యుమెంట్స్. మీరు ఈ ఫైల్ తీసి సెపరేట్‌గా నా మీద వీడియో చేసుకోండి సార్. అప్పుడు నన్ను చూపించనివ్వండి. మాస్టర్ మీరు చూపించిన దాంట్లోనే హోల్స్ చూపిస్తున్నానండి. ఎందుకు కంగారు పడతారు? ఇక్కడే చూపిస్తున్నాను మీది కదా! సార్ నాది కాదు. అవునవును. అది తెలిసిపోతుందిలెండి జనాలకి ఎవరికి అర్థమయ్యేది అర్థమవుతుందిలెండి గాని వన్ ఆఫ్ ద మోస్ట్ ఆగండి, వెల్ ఆగండి నోన్ చూపిస్తాను. ఆగండి. వన్ ఆఫ్ ద వెల్ అవును. నోన్ మోస్ట్ జూమ్ చేయండి మాస్టర్. వన్ ఆఫ్ ద వెల్ నోన్ అండ్ prolific patrons of both temple and secular architecture in North India from the end of 16th century to the beginning of 17th was Raja Man Singh, one of the Akbar's governors stationed at 29 miles. సో రాజా మాన్ సింగ్ తిరిగి కట్టించాడు దాన్ని. రాజా మాన్ సింగ్ హిందువే కదా, సో కాబట్టి ఆయనకు తగ్గట్టు కట్టించుకున్నాడు. సో మళ్ళీ రీకన్స్ట్రక్టెడ్. ఇప్పుడు అక్కడ జరిగిందంతా రీకన్స్ట్రక్షన్, ఉన్నది ఒరిజినల్ కాదు. అవునా కదా? అక్కడ ఉన్నది ఒరిజినల్ పైన చెప్పానండి. మరి మీరు ఒరిజినల్ కాదంటారేంటి? మరి రీకన్స్ట్రక్షన్ అంటే మీనింగ్ ఏంటి మాస్టర్? చెప్పండి రీకన్స్ట్రక్షన్ ఏంటి? పడిపోయిందంటే మళ్ళీ కట్టడం అంతే కదా! సో పడిపోయిందని మళ్ళీ కడతారా? అంటే ఆల్రెడీ ఇరిగిపోయినట్టు మళ్ళీ పెడతారా? లేకపోతే కొత్తది కట్టించుకుంటారా? అక్కడ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ న్యూ మొండేశ్వరి అని చెప్పారండి. న్యూ ముండేశ్వరి అంటే కొత్తది తీసుకొచ్చారా? ఆల్రెడీ పగిలిపోయిన రాళ్ళని మళ్ళీ అంటించారా అని అడుగుతున్నాను. పగిలిపోయిన మొండేశ్వరి దేవిని మళ్ళీ పెట్టారు అక్కడ. మళ్ళీ తగిలిచ్చారు అక్కడ. అవును. అదేనా మీరు చెప్పేది? అవును. పైన 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 ఒక పెద్ద ఇదొకటి పెట్టారన్నారు కదా, గంబస్ లాంటిది పెట్టారన్నారు కదా, అది కొత్త కన్స్ట్రక్షన్ ఇందాక చూసాం కదా. ఎక్కడండి అది? వాట్ ఈస్ ది ఒరిజినల్ అండి ఇందులో? వాట్ ఈస్ ది ఒరిజినల్ దెన్? ఎవ్రీథింగ్ ఈస్ రీకన్స్ట్రక్టెడ్ కదా. 6th సెంచరీ 7th సార్ సెంచరీలో మీకు ఒకసారి నేను మొత్తం రీకన్స్ట్రక్చర్ జరిగింది. చూపించేదాకా ఆగకుండా మీరు 16, 17 స్టార్టింగ్ ఇలా పట్టేసి ఆపేస్తున్నారండి మీరు. నన్ను చెప్పనిస్తే 16, 17 బావుంటది ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్ మీరు మీ పాటికి మీరే మాట్లాడుకోదలుచుకుంటే మీ సొంత ఛానల్‌లో ఒక వీడియో చేసి పెట్టాల్సింది. ఇక్కడికొచ్చి జనాల టైం వేస్ట్ చేయడం దేనికంటే మీరు ఏది వాగితే అది మొత్తం అంతా వింటూ కూర్చొని ఆ తర్వాత అయ్యా నేను అవును ఎందుకు భయ్యా వచ్చానంటే ఓడిపోయాను భయ్యా మీరు ఇదా? జనాలకి అబద్ధాలు చెప్తున్నారని చెప్పొచ్చా. మీరు జనాలకు అబద్ధాలు నేను చెప్తున్నప్పుడు నిజాలేంటో చెప్తాను అని చెప్పి మీరు వీడియో చేసి పెట్టకుండా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? నేను క్వశ్చన్ అడగకుండా మీరు ఏం చెప్తే వినాలా నేను? నన్నెవడు అందులో ఎదురు చూస్తారండి? కనిపిస్తుందని క్వశ్చన్ అడగకూడదా? మరి అట్లా మీరు చూపించేలాగా అడగండి మాస్టర్. ఒక పని చేయండి మాస్టర్, ఒక పని చేయండి. మీ దగ్గర ఎంత రీసెర్చ్ ఉంది కదా, తీసుకెళ్ళి కొన్ని డ్రామా రక్షకుల ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో చేయించండి మాస్టర్. ఓకే, నన్ను ఎక్స్పోజ్ చేసి నన్ను వీడియో చేయించండి. నాకంటే ఎక్కువ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర. నన్ను మీరు వచ్చి ఇక్కడ టైం చూపించమంటారా వేస్ట్ చేస్తుంది ఒకసారి? ఏంటంటే మీరు వచ్చి సార్ టైం నన్ను వేస్ట్ చేస్తుంది చూపించమంటారా ఏంటంటే ఒకసారి? నేను అంత అడిగిన క్లారిటీగా క్వశ్చన్కి అక్కడ మాత్రం ఆన్సర్ రాసుంటే మళ్ళీ చెప్పనంటే. మీరు చెప్పండి. మీ క్లారిటీ ఏంటో ఒక కరెక్ట్‌గా 3 మినిట్స్ ఇస్తాను అన్నమాట. యూ హావ్ టు క్లోజ్. 3 మినిట్సా? మీరు సార్ మీకు మీరు కావాల్సిన లాస్ట్ 3 గంటలు కావాలంటే మీ సొంత ఛానల్‌లో వీడియోలు పెట్టుకోండి మాస్టర్. ఓకే. సార్ ఇది మీరు సొల్లుబాబులు ఏమంటున్నారో వినడానికి కాదు. తెలుస్తుందా? నేను సెల్లు వాగడా. చెప్పండి. నేను లాస్ట్ టైమ్ మీ వీకొస్తే మీరు నెక్స్ట్ టైమ్ రండి. మీకు 2 అవర్స్ కాదు 2 అవర్స్, 3 అవర్స్ మీకు పక్కా ఇస్తానని చెప్పేసి అప్పుడు చూపిస్తే మీరు వద్దన్నారు. ఇప్పుడు మీరు మాట చెప్తున్నారు మీరు చూపిస్తుంటే. వంశీ నువ్వు అడిగావు 2 గంటలు, 3 గంటలని. నీకు అంత టైం లేదబ్బా. అంత టైం కావాలంటే నువ్వు సొంతంగా వీడియో చేసుకో అన్నాను. ఓకే. ఈ అదే సార్ అబద్ధాలు నాకు లాస్ట్ టైమ్ మీకు చెప్పావనుకో, చూపిస్తానంటే నీ మీరే అబద్ధాలు వద్దన్నారు చెప్పావనుకో, ఇప్పుడు. అబద్ధాలు చెప్పావనుకో ఇంకోసారి ఇప్పుడే తన్ని అబద్ధాలు తగిలేస్తాను. ఎక్కడ చెప్పానండి? సరే అండి. మీకు ఇంకా అబద్ధాలు కాదు. ఇప్పుడు మీకు చూపిచ్చేస్తాను. ఇందాక మీకు ఒక పర్సన్ ఉన్నారు కదా! ఇదిగో జర్గన్ న్యూస్ అని చెప్పి ఆవిడిచ్చిన రిపోర్ట్. హ్మ్. చెప్పండి. చూపిస్తాను ఆగండి. హ్మ్. ఇదిగోండి. మీ అక్కడ ఇన్‌స్క్రిప్షన్ మీరేం చూపించలేదు. అయి చూపించుంటే అక్కడ గొడవ వెళ్ళిపోయేది. హ్మ్. కనిపిస్తుందా ఇన్‌స్క్రిప్షన్? చదవండి అది. దిస్ ఈస్ 18 లైన్స్ ఆఫ్ ఇన్‌స్క్రిప్షన్ ఆన్ ముండేశ్వరి దేవి. ఓకే. ఇందాక మీ స్టార్టింగ్ లైన్ గుర్తుపెట్టుకోని చెప్పాను. సంవత్సరే త్రినసప్తమే కార్తీక దివసే అది ఉంది. ఫస్ట్ లైన్ ఇదిగోండి. ఈవిడెందుకు అప్పుడు అక్కడ ఫీ అనే వాక్యం ఏం చూపిస్తుందంటే డేటింగ్ కోసం చూపిస్తుంది. అదొక పాయింట్. మరి మిగతా ఎక్కడ చూసినా దీని డేటింగ్ ఎంత అని చెప్పారండి? 7th సెంచరీనా? 6th-7th సెంచరీ. ఓకే. ఫైన్. ఆ టైంలో. కంటిన్యూ. ఇంకంత ముండేశ్వరి చుట్టూ కంటిన్యూ. ఓల్డెస్ట్ టైం ఏంటి? ముండేశ్వరి కట్టారని చెప్పుకుంటున్న ఓల్డెస్ట్ టైం ఏంటి? ఫస్ట్ సెంచరీ. 6th-7th సెంచరీ. ఫస్ట్ సెంచరీ 6th-7th సెంచరీ. ఎందుకంటే అక్కడ మీకు చాలా బ్రహ్మ షిప్స్ కూడా సో దొరికినట్టున్నాయి. ఫస్ట్ సెంచరీలో కట్టిన శ్రీలంక టెంపుల్ నుంచి మీద వచ్చిన 7th సెంచరీ ఇన్స్క్రిప్షన్ దొరికిందంటారు. చెప్పండి. నెక్స్ట్ చెప్పండి. మీరు అలా అయితే ఫస్ట్ సెంచరీ దొరికిన ఇన్‌స్క్రిప్షన్ మీద కూడా బుద్ధుడని రాసుండాలి. మీకు అలాంటి ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటా. దాంట్లో అలాంటిదేం పెట్టలేదు ఎవరండి. అవునవును. ఎవరు పెట్టలేదు. మీరు చెప్పండి. ఇందులో మీకు ఏమర్థమైంది? ఇది ఏ భాషలో రాసిందండి? సాంస్క్రిట్ అనిపిస్తుంది. సాంస్క్రిటే అనిపిస్తుందా? మాక్సిమం. స్క్రోల్ డౌన్ చేయండి కొంచెం. ఓకేనా?
ఆగండి. మీకు ఇక్కడ స్క్రోల్ ఎందుకు చెప్తున్నాను, మీకు ఎందుకు చూపించాను అనుకున్నానంటే, మీకు ఈ శ్లోకాల్లో శ్రీ హ్మ్. మండలేశ్వర స్వామి, హ్మ్. వినితేశ్వర, హ్మ్. శ్రీ నారాయణ దేవ కులస్య. 7th సెంచరీలో ఉండటంలో వ్యత్యయం ఉందిలేండి. చెప్పండి నెక్స్ట్. అదేంటండి మీరు మీరు ప్రతిరోజు చెప్పేది ఏంటి 10th సెంచరీలో రాసుకున్నారని చెప్తారు కదా! 7th సెంచరీలో బ్రహ్మీ లిపిలో ఒక దాంట్లో నారాయణ అనే వర్డ్ కనపడింది. సో, కాబట్టి మాది హిందూ. అంతేనా? సూపర్ ఆర్గ్యుమెంట్ సార్. నెక్స్ట్ చెప్పండి. మీకు అర్థమవుతుంది సార్ ఏం మాట్లాడుతున్నారో? ఇక్కడ శ్రీ అస్సలు మండలేశ్వర నాకు అని కూడా ఉంది. ఉంది. నారాయణ దేవ కులస్య అని కూడా ఉంది. ఉంది. కానీ హ్మ్. మీరేం చెప్తున్నారు 10th సెంచరీ తర్వాత మీరు పురాణాలు, వేదాలు రాసుకున్నారని మీరు చెప్తున్నారు. హ్మ్. ఇది పురాణమా? వేదమా? సార్ ఆ టెంపుల్ గురించి చెప్తా సార్ ఇది ఇక్కడ. పురాణమా? వేదమా? ఇది సంస్కృతమా? లేకపోతే ఇంకొక భాష? ఈ లిపి ఏంటి అని అడిగాను. ఇది బ్రహ్మి లిపి సంస్కృతంలో రాశారు. ఆ టెంపుల్ హ్మ్. సంబంధించిన మ్యాటర్ రాశారు. ఏ దేవుడి హ్మ్. గురించి, ఆ ముందు ఇంకేం హుహు. కట్టబోతున్నారు, ఎవరెవరు ఏ హ్మ్. డొనేషన్‌లు చేశారు, ఏ టైమ్‌లో సో, కట్టారు అన్న విషయం మీకిక్కడ చెప్తారు ఇక్కడ. అద్భుతం మాస్టర్. మీకిక్కడ ఏమాత్రం కాంట్రడిక్షన్ లేదు. ఫస్ట్ సెంచరీలో కట్టిన టెంపుల్ ఓల్డెస్ట్‌ది. 7th సెంచరీలో ఒక ఇన్‌స్క్రిప్షన్ దొరికింది. అది కూడా సాంస్క్రిట్‌లో రాయలేదు. సారీ రాయలేదా? ఉండండి. అది అది ప్రాకృత, సాంస్క్రిట ఇంకా అర్థం కాలేదు. అది ప్రాకృత అయితే ఏంటి? దేవనాగరి సంస్కృత లిపి. ఏంటండి? అవునవును. కరెక్టే. సాంస్క్రిట్ అయితే ప్రాకృత అంతా మనయే కదా! నెక్స్ట్ అది దాన్నేమంటారు? బ్రహ్మి భాషకి లిపిలోనో ఒకళ్ళకి వేరే సంబంధం లిపిలోనో లేదండి. రాసింది. భాషకి అందరికి అవునవును. ఒకటే. అవును. భాష అంతా మొత్తం అంతా ఒకటేనండి. ఒక ఎవరికీ రిలీజియన్‌కి సంబంధం రిలేట్ లేదు. చేయడానికి లేదండి ఇది భాష అనేది. అవునవును. కరెక్టే. నెక్స్ట్ నెక్స్ట్ 17th సెంచరీలో రీకన్‌స్ట్రక్ట్ జరిగింది. సో, ఈ 7th సెంచరీలో ఒక దాన్నేమంటారు? స్క్రిప్చర్ ఒకటి దొరికింది. సో, పురాణాలు, గిరాణాలన్నీ కూడా పాతయే రాశారు. అవును. ఎప్పటి నుంచోనని ప్రూఫ్ ఉంది నాకు. పాతకాలం పాతకాలం నుంచే రాశారు. ఇది పురాణమా? వేదమా ఇది? సార్ అక్కడ ఆ టెంపుల్ గురించి రాసిన మళ్ళీ పురాణ వేదం అంటారేంటండి మీరు? కదా! టెంపుల్ గురించి 7th సెంచరీలో రాసుకున్నారండి. ఫస్ట్ సెంచరీలో తయారు చేసిన దానికి 7th సెంచరీలో ఎవడో కూర్చొని రాసుకున్నాడు. రాసుకోవడం ఎంతమంది కాదండి. ఎంతమంది చేతులు ఆ మారాయో తెలుసా టెంపుల్ ఈ ఏంటి? టెంపుల్ లేపి? హ్మ్. ఏంటండి? ఎంతమంది చేతులు మారాయో తెలుసా ఈ టెంపుల్‌ని? చేతులు మారాయా? హ్మ్. సార్ మీరు ఎంతమంది ఆగండి సార్ చేతులు మీకింకా మారాయో అర్థమైందా? సరే గాని ఇంకొక పాయింట్ మా మర్చిపోయాం వంశీ. ముండేశ్వరి టెంపుల్‌లో దాన్నేమంటారు? దేవత బఫెలో మీద కూర్చున్న బొమ్మ చూపిస్తానన్నావు. అదొక్కటి మిస్ అయింది. అది యాహ్! చూపిస్తే అదే క్లోజ్ జస్ట్ చేద్దాం. ఇప్పుడనుకోండి అదే చూపిద్దామనుకుంటున్నా. మీరు ఇప్పుడే అది గుర్తు చేసారు. చూపించండి. చూపించండి యెస్. మాస్టర్. లెట్స్ డూ థట్. ఇంక ఆగండి. హ్మ్. కనిపిస్తుందండి? జూమ్ చేయాలా? జూమ్ చేయండి. హ్మ్. కనిపిస్తుందా? హ్మ్. హ్మ్. కిల్లింగ్ బఫెలో. ఆహా! అండ్ సో, మీరిందాక ఇందా అసలు ఇందా రూయిన్స్‌లో దొరికింది. అసలు బొమ్మ కాదా? అసలు బొమ్మ కాదు. రూయిన్స్‌లో దొరికింది. ఆ! ఏ సెంచరీ రూయిన్స్ అండి ఇది? 6th సెంచరీ. 6th సెంచరీ. తర్వాత అంటే ఆల్రెడీ హిందువులొచ్చిన తర్వాత కట్టించుకున్నారా ఇది? సార్ మీరేం చెప్పాలనుకున్నారండి? ఇక్కడ పక్కన ఇందాక చూపించిన ఫోటో ఇదిగోండి. జూమ్ అర్థమైందా? చేయండి మాస్టర్ జూమ్ చేయండి మాస్టర్ అది. ఏ మే నేను ఒరిజినల్ బొమ్మని మీరు ఏంటి ఇది దాని పేరేంటారు? బఫెలో మీద కూర్చున్న బొమ్మ చూపిస్తున్నట్టు రూయిన్స్‌లో ఉన్న మొక్క బొమ్మ చూపిస్తారా? ఓకే. హ్మ్. సో, దిస్ ప్రూవ్స్ దట్ దిస్ ఇస్ ద అది బఫెలోనా అది? కాదండి మరి. అసలు ఇలాంటివి ఏవి కూడా అడుగుతున్నాను చెప్పండి మాస్టర్. ఒకసారి మీరు ఒకేళ. నేను అడుగుతున్నాను మాస్టారు. అది బఫెలో అంటారా అవునండి. అంటున్నాను. అవును. బఫెలో ఓకే. అండి. పర్ఫెక్ట్. సో, బఫెలోని మహిషాసుర మర్దిని గదా! బఫెలోని చంపేస్తుంది. హ్మ్. మహిషాసుర మర్దిని. ఇక్కడ కూడా అదేనా? మీకు హ్మ్. ఇక్కడున్న వినాయకుడు కూడా ఉంది. నెక్స్ట్ మీకు ఇంకా కింద హ్మ్. ఉంటాయి చూపించాను ఆగండి. ఈ రూయిన్స్ హుహుహు. కూడా మీరు చూపించుంటే గొడవ వదిలిపోయేది. ఇది హ్మ్. చూసారా? ఏదదే ఇందాక స్క్రోల్ అప్ చేయండి కొంచెం పైకి. కొంచెం స్క్రోల్ అప్ చేయండి. హ్మ్. ఇది ఆగండి. ఆ బొమ్మే ఆపనాండి. చూపించమంటుంది. ఇదేనా? కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. నెక్స్ట్ బొమ్మ. ఇదా? నెక్స్ట్. ఒక మనిషి తల బొమ్మ కనిపిస్తుందండి. దాని కిందకెళ్ళండి ఇంకా. ఆహ్, ఒక మ కిందకెళ్ళమంటున్నానండి. మీరు కిందకా? పైకెళ్తున్నారు. ఓకే. సారీ. ఆగండి. ఇదా? ఆ! ఆ! ఇది. ఇది ఎవరి బొమ్మండి ఇది? శైవ లతబింబ. పర్ఫెక్ట్. ఇది శివుడి బొమ్మ అంటారు అంతేనా? హ్మ్. శివుడని ఫిక్స్ అయిపోయారు కదా మీరు? మీరు నన్ను క్వెషన్ చేత్తన్నారా? ఆవిడని క్వెషన్ చేత్తన్నారా? ఆర్కియాలజీ చేసింది? నేను ఆర్కియాలజిస్ట్ కాదు. మీరు ఆర్కియాలజిస్ట్ కాదండి. ఇద్దరం ఫోటోలు చూసి అడుగుతున్నాం గదా! మీరు చెప్పండి. మీరు అవునండి. శివుడని ఫిక్స్ అయ్యారా ఇది? హ్మ్. అవును. శివుడి బొమ్మ. ఓకే. నెక్స్ట్. ఎళ్ళండి. జస్ట్ ఇది జనాలకి మీ చూసారా మీ ఇది? మీ భావం ఏదో క్లియర్‌గా చెప్పాలి కదా! నెక్స్ట్ ఇదేంటండి ఇది? యాహ్!
ఇదేంటంటే లోపల ఉన్న శివలింగం ఉంది కదా, 4 ఫేస్డ్ ఫేలిక్స్ సింహం, సేమ్ అది ఇది ఒకటే, బయట రూయిన్స్ లో ఉంది. ఎందుకంటే ఈ చతుర్ముఖ లింగం ఓన్లీ హిందూ గుళ్ళలో తప్ప ఇంకెక్కడా కనపడదు, అంతేనా? మరి మీరు చెప్పండి, ఇంకెక్కడ ఉంటుందో అడుగుతున్నాను మాస్టర్. నేను చేసి జనాలు చూసేది వాళ్ళు డిసైడ్ చేసుకుని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. చతుర్ముఖ లింగం అంటే ఆటోమేటిక్ అది శివలింగం, అది లింగం పేరు చెప్పారు కాబట్టి శివుడిదే అని ఫిక్స్ అవ్వాలి. పక్కన ఏకముఖ లింగం ఒకటి ఉంది, అంతేనా? శివుడిదే ఇది. అవును, సో ఫిక్స్. ఓకే ఓకే, ఫిక్స్ మాస్టర్. ఒప్పేసుకున్నాను మాస్టర్. మీ జ్ఞానానికి ఇంకా గ్రేట్, ఇంకా సలాం ఒప్పేసుకున్నాను. నెక్స్ట్ వెళ్ళండి. ఇది ఎందుకు చూపించానంటే, ఈ 4 ఫేజ్ ఎందుకు చూపించానంటే, దెర్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ చేంజింగ్ ద లింగమ్స్. పాత తీసుకొచ్చి ఇక్కడ పడేసి కొత్తది అక్కడ చేయించుకున్నారంటారు. చేయించుకోవడం కాదండి, సర్టెన్ టైం పీరియడ్ అయిన తర్వాత లింగమ్స్ చేంజ్ చేస్తారు. ఓకే, ఏ సర్టెన్ టైం పీరియడ్ అండి? ఎంత తెలిసే ఏమైనా ఐడియా ఉందా? అది తెలియదండి. ఓకే, అంటే ఎన్ని వందల సంవత్సరాల తర్వాత మార్చాలి అనేది ఏమైనా ఐడియా ఉందా అని? నాకు లేదండి. సో ఇది ఏకముఖ లింగం. సో ఇది పక్కాగా శివుడి ఫేస్. ఇది అవును, ఇది కూడా శివుడి ఫేస్, రీకన్స్ట్రక్టెడ్ కదా, 2 బొమ్మలు కలిపి పెట్టాడు, శివుడి ఫేస్. అది ఇది బయట ఉన్న శివలింగం. ఇది ఎప్పటిదో చుట్టూ కైమూరు చోట్ల చూపిస్తున్న, ఇది సైడ్ బై సైడ్, ఇది 6th సెంచరీ, ఇది ఇంకా చాలా ఉన్నాయి. మీకు కిందకి వెళ్తే ఇంకా కళ్ళు తిరుగుతాయి అంటారా? మాస్టర్ నా క్లారిటీ బాగా వచ్చేసింది మాస్టర్. మీరు మీ ఇచ్చిన క్లారిటీని అసలు ఒప్పేసుకోవచ్చు. అవును, ఈ విగ్రహం ఏ కాలందో తెలుసా? ఆ కాలందండి. ఆ కాలందే అయితే అయితే 1st సెంచరీ అవ్వచ్చు, లేకపోతే 7th సెంచరీ అవ్వచ్చు, లేకపోతే తొక్కలో 16th సెంచరీ అవ్వచ్చు. ఏదైతే ఉందో ఆ కాలందే. నెక్స్ట్ భైరవ బోల్డ్ అని ఇది ఎప్పటిది? అప్పటిదండి. అప్పటిదే 1st సెంచరీ అవ్వచ్చు, 7th అవ్వచ్చు, 17th అవ్వచ్చు. మన ఏముందిలేండి, అంత ఇప్పటిదైతే కాదు కదా. వెరీ గుడ్. నెక్స్ట్ ఫాలిక్, ఇది శివలింగం. అవునవును, ఫాలిక్ కనిపిస్తే వెంటనే లింగానికి తీసేయాలి. కరెక్ట్. నెక్స్ట్ అది మీరు ఇంటర్ప్రిటేషన్ మీద చెప్పరు. నెక్స్ట్ వచ్చి మీరు తాంత్రాస్ అండ్ తాంత్రిక్ ట్రెడిషన్ ఇదని చూపిస్తున్నానంటే చూడండి. మీరు అప్పుడు ఆ వికీపీడియా ఓపెన్ చేసి దీంట్లో ఇక్కడ వజ్రయాన్ని యూజ్ చేస్తున్నారని చెప్పారు, గుర్తుందా మీరు? అప్పుడు దానికి ఆధారం ఇది. అసలు మేము ఎందుకు వికీపీడియా నమ్మని చెప్పేసి ఇప్పుడు చూపిస్తాం మీకు. సూపర్, చెప్పండి. The historical appearance of Buddhist tantric traditions occur a few centuries later during the 7th century. 7th century వస్తుందండి బుద్ధిస్ట్ తాంత్రిక్ ట్రెడిషన్. తాంత్రిక్ ట్రెడిషన్స్ తర్వాత వచ్చింది. ఓకే ఓకే, కరెక్ట్ చెప్పండి. Buddhist tantric traditions were strongly influenced at their time inception by pre-existing Shaiva Hindu traditions. ఓకే. సో మీరు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ శైవులు ఉన్నారు అక్కడ, హిందూ ట్రెడిషన్ లో ఉన్నారు. వాళ్ళని చూసి బుద్ధిస్టులు తాంత్రిక్ ట్రెడిషన్ అక్కడ ఉన్నారు కాదండి, శైవ ట్రెడిషన్ ప్రీ ఎగ్జిస్టెన్స్. ఓకే. ఆ వర్డ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రీ ఎగ్జిస్టింగ్ శైవ ట్రెడిషన్. సో వాళ్ళని చూసి వీళ్ళు చెడిపోయారు అనమాట. తాంత్రిక్ ట్రెడిషన్స్ దరిద్రంగా ఉంటాయి తెలుసు కదా మీకు. కంగారు పడకండి, మీరు పూర్తి అవ్వకుండా చెప్పండి ఫస్ట్. ముందు గ్రోయింగ్ బాడీ ఆఫ్ రిచువల్స్ అండ్ మ్యాజికల్ ప్రాక్టీసెస్. చూసారా, శైవ హిందూ ట్రెడిషన్ లో మ్యాజికల్ ప్రాక్టీస్ చెప్పలేదు. వీళ్ళు ఏం చెప్పారు, శైవ ట్రెడిషన్ లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి బుద్ధిస్టులు ఇంకా వాళ్ళు దాంట్లో రిచువల్స్ ఇంకా మ్యాజికల్ ప్రాక్టీస్ వీళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఓకే. సో కాబట్టి తాంత్రిక్ ట్రెడిషన్ వరకు శైవం నుంచి తీసుకుని తర్వాత మ్యాజికల్ ప్రాక్టీసెస్, రిచువల్స్ ఇవన్నీ తర్వాత డెవలప్ చేసుకున్నారు వాళ్ళు అంటారు, అంతేనా? బుద్ధిస్టులు డెవలప్ చేసుకున్నారు. ఓకే. సో బుద్ధిస్టులు డెవలప్ చేసుకున్నారు. ఓకే, వెరీ గుడ్ మాస్టర్. ఈ మెటీరియల్ ఉంది కదా, ఈ మెటీరియల్ తో మీరు సొంతంగా ఒక వీడియో తయారు చేయండి మాస్టర్. లేదా మన ధర్మరక్షక ఛానల్స్ ఉన్నాయి చూసారా, మనతో డిబేట్లు చేయడానికి వస్తుంటారు చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు 1 గంట టైం తీసుకుని ఒక ప్రాపర్ గా ప్రెజెంటేషన్ చేసేసి, ఓకే ముండేశ్వరి ఈజ్ హిందూ టెంపుల్, నిర్వివాదమైన సాక్ష్యం ఇది అని చూపించుకుని పండగ చేసుకుని మాస్టర్. ఓకేనా? పండగ కాదండి, మీరు కంగారు పడకండి మాస్టర్. ఐఎమ్ డన్ అండి. ఐ రిమూవ్ యువర్ స్క్రీన్. భయపడారండి? అవును, పడిపోతుంది అసలు. ఇక్కడ ఎవరికి పడుతుందో తెలుసు కానీ వంశీ, ఐ గేవ్ యూ ఇనఫ్ టైం. చాలా టైం అయిపోయింది, మళ్ళీ వద్దు కానీ ఇంకోసారి. ఎలాగే సెకండ్ న్యూస్ జనాలు కన్ఫ్యూజ్ చేస్తున్నారని చెప్పి ఎలాగైనా ప్రూవ్ చేయగలను. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ మాస్టర్. అసలు ఎరగదీశారు, అదే చేసుకుని సావచ్చు కదా. మరి సొంతంగా చేసుకుని సావచ్చు. ఇంత ఎవిడెన్స్ పెట్టుకుని వంశీ
వంశీ ఇంత ఎవిడెన్స్ పెట్టుకుని ఇక్కడికొచ్చి ఈ సొల్లు వాగుడుకు చెప్పి చేయకపోతే సొంతంగా ఒక వీడియో చేసి వాళ్ళకి పబ్లిష్ చేయొచ్చు కదా! ధర్మమార్గం భాస్కర్ రాజు ఉన్నాడు. ఎందుకంటే మతోన్మాదం ఎందుకంటే రాంబాబు మా ఉన్నాడు. వీడియో సో మెనీ నేను పీపుల్ చేసే కదా! వీడియోలు చూసి జనాలెవరో జ్ఞానం హ్మ్. పొందారండి. మీ ఇక్కడ ఇక్కడ వీడియోలు చూసి జనాలందరూ పాడైపోతున్నారు. అందుకే మీ దాంట్లోకి వచ్చి ఓహోహో! చెప్తున్నాను. ఇక్కడ బాగు చేయడానికి వచ్చారా మీరు? ఓకే. జనాలు చాలా బాగుపడ్డారు మాస్టర్. థాంక్స్ అలాట్. నేను ఏంటి నేను అది ఎందుకు మొండేశ్వరిని వచ్చానంటే ప్రూవ్ చేయలేకపోయినా జనాలు వంశీ, ఒకసారి వంశీ బ్యాక్‌గ్రౌండ్ రిసర్చ్ చేయండి అని చెప్తాకి వచ్చానంతే. అదే. మీరు యాక్చువల్లీ ఎట్లాగో చేశారు కదా! హ్మ్. ప్రెజెంటేషన్ ఇద్దామనుకున్నా. మీరు ఆపేస్తున్నారు. అది ఇక్కడ మీరు ప్రాబ్లమ్. గంటన్నర టైం మీది కాదు కదా! ఛానెల్ మీది అయ్యుంటే మీరు 8 గంటలు చేసుకొని అడిగేవాడు కాదండి. ఇది టైం నాది లాస్ట్ మనది టైమ్ కాదు కదా! అంటే చాలా మంది మీరు ఉన్నారు అక్కడ. వంశీ, చెప్పారు మాకు. వంశీ లాస్ట్ 30 సెకండ్స్ ప్లీజ్ క్లోజ్ యువర్ ఆర్గ్యుమెంట్. లాస్ట్ 30 సెకండ్స్ అండి. యాక్చువల్‌గా ఇక్కడ పాయింట్ ఏంటంటే మేము బుద్ధిస్టుల దగ్గర నుంచి టెంపుల్స్‌ని ఎవరు దొబ్బలేదు. బుద్ధిస్టులే మా దగ్గర నుంచి దొబ్బేసారు. ఐ హావ్ ప్రూఫ్. ప్రూఫ్ ఉందా? ఆర్కియాలజికల్ విత్ స్క్రిప్చర్, ఆర్కియాలజికల్ రిపోర్ట్స్. పర్ఫెక్ట్ అండి. సో, ఈ ఎవిడెన్స్ తోటి మీరు సొంతంగా వీడియోలు చేస్తారని, లేదా మీ రిసర్చ్ అంతా తీసుకెళ్ళి ఇంకోళ్ళ దగ్గర పెట్టి, మీ ఇష్టం వచ్చినంత టైం తీసుకొని 5, 6 గంటలు చెప్పుకొని, చేసి మమ్మల్ని అందరిని ఎడ్యుకేట్ చేయండి. ఓకేనా? మీ ప్రూఫ్ మొత్తం తీసి చూపించండి. ఓకేనా? అంటే మీరు వంశీ, ఈయనబ్బకి చెప్పకుండా లాస్ట్‌లో మీరు ఈ టెంపుల్స్‌ని దొబ్బేయడం అది నేను అలవాటు హిందూ ఉందని చెప్పేసి మీరు చాలా వల్గర్‌గా మాట్లాడారు. అక్కడ అలా ఉన్న అవును. చాలా పాయింట్ వేరు. మీరు ఇంటర్ప్రెట్ చేసి మీరు జనాలకి హేటెడ్ నింపుతున్నారు. ఓకే. వెరీ గుడ్. క్లోజ్ అయిపోయిందా? నేను నింపేసిన పని అయిపోయింది. మీరు చెప్పాల్సింది యెస్ చెప్పేసారు. అండి. ఓకేనా? ఇంకా చాలా ఓకే. ఉన్నాయండి. మీరు టైమ్ ఇస్తే చాలా ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. చెప్తున్నాం కదా! మీకు టైం కావాల్సి మీది కాదు కదా! ఈ నేను ఛానెల్ మీది కాదు కదా! టైం నేను ఆల్రెడీ వేరే రమా వాళ్ళు చాలా పండిట్ మంది వెయిట్ నేను చేస్తున్నారు. ఆల్రెడీ వంశీ, మిస్టర్ సుయేష్ గారి యూట్యూబ్ వంశీ ఛానెల్‌లో ఒక లైవ్ చేశాను. చూడండి ఒకసారి చేశారు చాలా కదా! ఒకసారి. చేశారు కదా! అందరికెళ్ళి చెప్పండి. రామ పండిత కాదు అది. రామ పండిత అది ఛానెల్ పేరు. ఓకే. రామ ఎనీవే. పండిట్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. ఓకే. సుజిత్ గారి లైవ్ సరే. ఒకసారి చూడండి. ఒకసారి ఛానెల్‌కి వెళ్లి తెలుస్తది. ఓకే. వెరీ గుడ్. చూస్తారు కదా! మీరు ఒక పని చేయండి. మీ సొంత సగం ఛానెల్‌లో సగం పెట్టండి. లేదా సగం ఇన్ఫర్మేషన్ సుజిత్ చెప్పి గారు సగం పైథాన్ చెప్తే జనాలు కన్‌ఫ్యూజ్ అయిపోతారండి ఈజీగా. మీ మీ సూపర్ రిసర్చ్ మాస్టర్ మీది. అందరు కళ్ళు తెరుచుకున్నాయి. ఓకేనా? థాంక్స్ మాస్టర్. థాంక్స్ ఫర్ కమింగ్. మీ ఛాన్సెస్‌తో మళ్ళీ వస్తానండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ కమింగ్. యాహ్! బై.